అవును, 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. శారదానవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనటువంటి పూజలుగా శాస్త్రం చేత చెప్పబడినవి సువాసిని పూజ, కుమారీ పూజ. మిగిలినటువంటి పూజలకి, శారదానవరాత్రుల్లో జరిగేటటువంటి పూజలకి ప్రధానమైనటువంటి వ్యత్యాసము ఇక్కడ కనపడుతుంది. సువాసిని పూజ అంటే ఎవరు సువాసినిత్వాన్ని పొంది ఉన్నారో అటువంటి వారినే పరదేవతగా భావన చేసి పూజ చేయడం. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క నామాలు చెప్తూ సువాసిని, సువాసిన్యర్చన ప్రీత అని 2 నామాలు. సువాసిని అంటే పసుపు కుంకాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ. బాగా అర్థమవ్వాలి అంటే సభర్తృక, జీవించి ఉన్నటువంటి భర్త కలిగి ఉన్నది. అలా మెడలో మంగళసూత్రాన్ని పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి అనుగ్రహము అమ్మవారిదే. సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వారు సువాసినిత్వాన్ని పొంది ఉంటారు అని. సువాసిని పరమ మంగళప్రదమైనటువంటి రూపం. ఆమె సాక్షాత్తు లక్ష్మి. అందుచేతనే సువాసిని యొక్క ముఖం చూసిన, సువాసిని ఎదురొచ్చిన, సువాసినికి నమస్కరించిన ఆ నమస్కారం లక్ష్మీదేవికే చెందుతుంది. ఆమెయే ఒకానొకప్పుడు దేవేంద్రుడికి తన యొక్క స్వభావాన్ని, తన యొక్క వైభవాన్ని అర్థమయ్యేటట్టుగా చేసి ఇంద్రుడి చేత కీర్తింపబడింది. ఆ కీర్తింపబడినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు, క్షమస్వ భగవత్యం క్షమాశీలే పరాత్పరే శుద్ధ సుత్వస్వరూపే చకోపాది పరివర్జితే ఉపమే సత్వసాధీనాం అని అమ్మవారు ఎన్ని రూపాలుగా ఎక్కడెక్కడుంటుందో చెప్పుకొస్తాడు. చెప్తూ కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందా బృందావనే అంటూ అమ్మా ఉన్న నువ్వే ఎన్ని చోట్ల ఎన్ని రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటావు అన్నదాన్ని ఏ ఏ లోకాలలో ఏ పేరుతో అమ్మవారు పూజింపబడుతోందో చెప్తూ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే అంటాడు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు గృహలక్ష్మీ స్వరూపం, ఆమె లక్ష్మీ స్వరూపం. అటువంటి మంగళప్రదత్వానికి కారణం, అటువంటి మంగళస్వరూపంగా ఒక స్త్రీ నిలబడడానికి హేతువు పరదేవత యొక్క అపారమైనటువంటి కృపా విశేషం. ఆ కృపా విశేషం ఎవరికి ఉంటుందో అటువంటి వారు చేతులకు గాజులతో, పాదములకు మట్టెలతో, సువాసిని చిహ్నంగా పాపట ప్రారంభ స్థానంలో బొట్టుతో, లలాటమునందు కుంకుమతో, సిగలో పువ్వులతో, వాళ్ళు మంగళసూత్రంతో, నల్లపూసలతో ఏవి ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములుగా కీర్తింపబడ్డాయో అటువంటి చిహ్నములతో ప్రకాశిస్తూ ఉంటారు అని. ఆ సువాసిని సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే. అటువంటి సువాసిని అర్చన చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి సంతోషాన్ని పొందుతుంది. ఇందులో ఈ సువాసిని అర్చన యందు ఒక విశేషం ఉంటుంది. సాధారణంగా మనం ఎప్పుడైనా దేవతా స్వరూపాన్ని పూజ చేస్తే 108 నామాలతోనన్నా చేస్తాం, లేకపోతే 1000 నామాలతో చేస్తాం. 108 నామాలతో ఎందుకు చెయ్యాలి, 1000 నామాలతో ఎందుకు చెయ్యాలి అన్న విషయాన్ని నేను అనేక పర్యాయములు నా ప్రసంగాల్లో మీకు ప్రతిపాదించడం జరిగింది. ఈ జగత్తంతా కూడా 27 నక్షత్రములలో పుడుతుంది. పుట్టినప్పుడు, శరీరం విడిచిపెట్టినప్పుడు నక్షత్రం ప్రధానం. దాన్ని బట్టే జాతక చక్రాన్ని రచిస్తారు. కాబట్టి 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 27 × 4 108. సమస్త ప్రాణులు కూడా ఈ 108 పాదాల్లోనే పుట్టాయి.
ఈ 108 పాదాలలో పుట్టినటువంటి అన్ని ప్రాణులు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని విశాల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడానికి సంకేతం 108 నామాలతో పూజ చేయడం. సహస్రం 1000 అని సంఖ్య అని కాదు, సహస్రం అంటే అనంతం అని. ఎన్ని నామాలతో చెప్పినా తృప్తి పొందకపోతే అప్పుడు సహస్రనామాలతో పూజని అనుసంధానం చేస్తారు. 116 నామాలతో పూజ ఒక్క గురువు గారికి చేస్తారు. అది ఎప్పుడు? శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి శంకర జయంతి నాడు పూజ చేసేటప్పుడు 108 నామాలతో పూజ చేసి శంకరాచార్యుల వారికి 108 నామాలు చెప్తారు. మిగిలిన 8 నామాలు శివుడి యొక్క నామాలు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అన్న 8 నామాలు 108 నామాలకి కలిపి 116 నామములు కట్నంగా ఇస్తారు. అంటే 116 నామాలతో ఆయనని పూజించడమే మనం ఆయనకి చెయ్యగలిగినటువంటి ఉపచారం. 116 నామాలు గురువు గారి అర్చనలో వాడతారు. మళ్ళీ 116 నామాలు సువాసిని పూజలో వాడతారు. సువాసినికి అర్చన చేసేటప్పుడు 116 నామములు అన్వయమవుతాయి. 116 ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్య ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం. పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతా స్వరూపంగా భావన చేసి ఆ 116 నామాలు చెప్తారు. చెప్పినప్పుడు సువాసిని పూజలో అత్యంత ప్రధానమైన ఉపచారంగా చెప్పబడినది ఇది అంటే మొట్టమొదటిది కబరీబంధానికి అలంకారం చేసేటటువంటి వస్తువు. ఆ జుత్తు ఎత్తి పట్టుకుని ఆ జుత్తు కలిసి ఉండేటట్టుగా జటాబంధనము అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే బహుశా నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుందేమో. ఆ జటాబంధనాన్ని ఉపయోగించడం, అమ్మవారి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యడం సమస్తమైన అజ్ఞానము నివారింపబడడానికి కారణం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని యొక్క ఫలితాన్ని మధ్యలోనో చివరో చెప్తారు. కానీ ఒక్క అమ్మవారి కబరీబంధానికి అంటే కేశపాశానికి సంబంధించినటువంటి శ్లోకంలో అమ్మవారి జుత్తు ముడిని వర్ణించినటువంటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటి విటపినాం అంటారు. అసలు ఆ కబరీబంధ దర్శనం అవదు అమ్మవారిది. ఎందుకంటే సాకారమూర్తిగా నిలబడి ఉంటుంది కాబట్టి దేవాలయంలో వెనక్కి వెళ్లి చూడడం సంభవం కాదు. పైగా కబరీబంధం కిరీటంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక్క ధ్యానమునందు మాత్రమే దర్శనమవుతుంది. నల్లని కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అందుకే అసలు శ్లోక ప్రారంభమే ధునోతుధ్వాంతం అంటూ మొదలుపెట్టారు. మా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవుగాక అంటూ. అటువంటి కబరీబంధానికి జటాబంధనాన్ని సమర్పించడం విశేషమైనటువంటి సేవ. దంపతులుగా సువాసిని పూజ చేయడంలో అసలు ఇద్దరూ కలిసి ఆ జటాబంధనం ఇవ్వడం, అందున శారదా నవరాత్రుల్లో అటువంటి పూజ చేసుకోవడం అపారమైనటువంటి అనుగ్రహానికి సాధనం. 2 శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు. కదా కాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటూ ఆయన అంటారు. కదాకాళీ మాత కదయ కలితాలక్తకరసం అంటారు. అమ్మా, అసలు నేను ఎప్పుడు తాగుతాను అని ప్రశ్న వేశారు. నేను ఇలా తాగుతాను అని కానీ, అప్పుడు నాకు సంభవం అవుతుందని కానీ, దానికి మార్గం ఉన్నదని కానీ శంకరులు అనకుండా కథాకాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మేజన జలం.
విద్యార్థి, అమ్మా నేను విద్యని అపేక్షిస్తున్నవాణ్ణమ్మా అన్నారు. విద్య కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క పాదోదకాన్ని ఎవరు పుచ్చుకుంటారో వాడికి సరస్వతీ కటాక్షం లభిస్తుంది. సరస్వతీ కటాక్షం అంటే మీరు కేవలంగా ఏదో చదువు రావడం ఒక్కటే అనుకోకూడదు. కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ వీణ పట్టుకుని కూర్చుంటే చాలు, అసలు అమ్మవారు ఎంత అనుగ్రహప్రదాతగా ఉంటుందో చెప్పాడు. అందుకే శారదా నవరాత్రులలో మొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపాన్ని, మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపాన్ని, చివరి 3 రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని పూజించిన నవరాత్రుల పేరు మాత్రం శారదా నవరాత్రులు. ఎందుచేత అంటే ఈ కాలంలో అమ్మవారు వీణ పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేస్తే అది ధర్మమునందు సత్వగుణమునందు అపారమైనటువంటి పూనిక కలిగేటట్టుగా భక్తుని యందు ప్రచోదనం చేస్తుంది ఆవిడ. అది ఈ శారదా నవరాత్రుల్లో వీణ పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అంత గొప్పది. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నువ్వు అమ్మా మృదుల హస్తాంతం వీణాపాణిం శాంతం మృదుల స్వాంతం అంటాడు. ఆ వేళ్ల చివర వీణ తీగలు మీటుతున్నట్టుగా వీణ చేతులలో పట్టుకున్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూసినంత మాత్రం చేత శాంత గుణము ఉద్భుతమవుతుంది. అటువంటి తల్లి, అటువంటి శారద ధర్మమునందు అనురక్తినిస్తుంది. భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గమేదో అటువంటి వైదిక మార్గమునందు సువ్యవస్థితమైనటువంటి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. అటువంటి శారద కాళ్ళు కడిగి నీళ్లు తాగడం అంటే అది సంభవమయ్యే విషయం కాదు అంత తేలికగా. శంకర భగవత్పాదులంతటి వారన్నారు, అమ్మా నేను విద్యార్థిని, ఇటువంటి విద్యార్థిని కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం అన్నారు. అసలు నీ పాదాలు కడిగిన నీళ్లు ఎలా దొరుకుతాయమ్మా? నీ పాదములు ఒక బంగారు పళ్ళెంలో నువ్వు అనుగ్రహించి ఉంచితే ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆవిడ పాదాలు కడిగితే ఆవిడ పాదములకు అలంకారం చేయబడినటువంటి పారాణి ఆ నీళ్లలో కరుగుతుంది. కరిగితే నీళ్లు ఎర్రగా ఉంటాయి, మంచి సువాసనాభరితములై ఉంటాయి. ఎందుకంటే భగవతి పాదములకు సహజమైనటువంటి సువాసన ఉంటుంది. అందుకే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసే భువనం ఆశ్చర్యముం పొందగాన్ అంటూ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడు పోతన గారు ఒక మాట అంటారు. ఆ పాదములున్నాయే, ఆ పాదములు నిరంతరము కూడా సువాసనలతో గుబాళిస్తూ ఉంటాయి. ఆ పాదములు ఎటువంటి పాదములు? ఆ పాదములు అమ్మవారివి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. తెల్లవారి లేవగానే వేదమాత వచ్చి వంగి అమ్మవారి పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తుంది. అలా నమస్కరించినప్పుడు వేదమాత పాపట ప్రారంభ స్థానంలో అలంకారం చేసుకున్నటువంటి సింధూరం భగవతి యొక్క పాదముల మీద పడుతుంది. అటువంటి పాదాలు కడిగినప్పుడు ఆ లత్తుక ఆ పారాణి నీళ్లలో కరుగుతుంది. ఆ కరిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం. ఎప్పుడు తాగుతానమ్మా నేను? నా జన్మలో అది సాధ్యం అవుతుందా? ఎవరడిగింది? సరస్వతీదేవిని వనదుర్గ మంత్రముల చేత ఈ దేశంలో శృంగగిరి పీఠంలో కట్టి ప్రతిష్ఠించిన శంకర భగవత్పాదులు. అంతటి మహానుభావుడు సరస్వతీదేవి పాద నిర్నేజన జలాన్ని, అమ్మవారి పాద నిర్నేజన జలాన్ని తాగాలని ఉవ్విళ్ళూరారు, తీర్థంగా పుచ్చుకోవాలని. అది ఏ పూజ చేత సంభవం అవుతుంది? అది సువాసిని పూజ యందు ఆ సువాసిని పాదములు పళ్ళెంలో పెట్టినప్పుడు భర్త నీళ్లు పోస్తుంటే లేదా భార్య నీళ్లు పోస్తుంటే భర్త ఆ పాదములను కడిగి ఆ పాదోదకాన్ని ఉద్ధరిణితో లోపలికి పుచ్చుకోవడం అమ్మవారి పాదములను కడిగి నీళ్లు పుచ్చుకోవడమే.
అంతటి మహద్భాగ్యం శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ మరింత విశేషమైనటువంటి ఫలదాయకమవుతుంది. పైగా ఇందులో ఉండేటటువంటి వైచిత్రి అమ్మవారి నామాలతో పూజ చెయ్యరు సువాసినికి. సువాసినికి పూజ చేసేటప్పుడు అసలు ఆ సువాసిని గొప్పతనాన్ని, ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు 116. ఆ నామాలు రేపటి నుంచి 10 రోజుల పూజల్లో 5 రోజులు సువాసిని పూజ ఉంటుంది. ఎందుకంటే రోజు విడిచి రోజు సువాసిని పూజ ఉంటుంది, రోజు విడిచి రోజు బాల పూజ, కుమారీ పూజ ఉంటుంది. అందులో మీరు వినండి, ఆ నామాలలో కొన్ని మాటలు ఉంటాయి. సిగలో ఎప్పుడూ పూలదండని తురుముకుని ఉండేటటువంటి దానా, పరమమంగళప్రదమైనటువంటి స్వరూపమున్నదానా, ఎప్పుడూ చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము కలిగినదానా, భర్త యందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి దానా, భర్తని అనుసరించాలనేటటువంటి కోరిక ఉన్నదానా, గురువుగారి పాదముల యందు విశేషమైన భక్తి కలిగినదానా, శాస్త్రమునందు నమ్మకం కలిగి ఎప్పుడూ రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను చదువుకోవాలనే కుతూహలము ఉన్నదానా, సంతానమును పొంది ఉన్నదానా, ఇంటికి వచ్చినటువంటి అతిథులను పోషించాలనేటటువంటి ఆర్తి కలిగినదానా, ఇటువంటి నామాలతో పిలుస్తారు. పరమమంగళ స్వరూపమై ఆ పరదేవత యొక్క ప్రతినిధిగా సువాసిని ప్రతి ఇంట్లో ఎలా అన్నం పెట్టి అటు భర్తకి మనశ్శాంతినిస్తుందో, బిడ్డలకి మనశ్శాంతినిస్తుందో, అటువంటి సువాసిని స్వరూపం ఇళ్లల్లో లేకపోతే అసలు ఆ ఇంటికి కళ లేదు, అందము లేదు. ఎందుకనంటే గృహిణి గృహముచ్యతే అని. ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు, ఇల్లు అంటే ఇల్లాలే. ఇల్లాలు లేని ఇంటికి సొబగే లేదు, అది ఇల్లే కాదు. మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట అనడం ఇష్టం లేదు, కానీ పురుషుడికి శాంతి ఎంతకాలం, పురుషుడికి ఇంటికెళ్లాలన్న సంతోషం ఎంతకాలం, ఆమె ఉన్నంతకాలమే. ఒంట్లో బాగుండనివ్వండి, బాగుండకపోనివ్వండి, పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని, పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని. ఆమె ఉన్నంతకాలమే ఆడపిల్లకి పుట్టిల్లు. ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళి అమ్మా 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 అని వెంట తిరుగుతుంది. అమ్మా ఇది ఎలాగమ్మా, అది ఎలాగమ్మా అని అడుగుతుంది. ఆమె లేని నాడు ఆడపిల్లకి పుట్టిల్లేది, ఎక్కడ పురుడు పోసుకుంటుంది? కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మా అని ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏముంది? భర్తకే లేదు ఆ సంతోషం. ఆమెతోటే ఆ ఇంటి వైభవం వెళ్ళిపోతుంది, ఆమెతోటే ఆ ఇంటి వైభవం నిలబడుతుంది. ఆమె వలననే ఐశ్వర్యం, ఆమె వలననే పుణ్య సముపార్జనం. ఆమె ఉన్నది కాబట్టి ఉత్తరీయం ఎడంభుజం మించి కిందకొచ్చింది. ఆమె ఉన్నది కాబట్టి హోమ ప్రక్రియలో కూర్చోవచ్చు. ఆమె ఉన్నది, యజ్ఞాధికారం ఉన్నది. ఆమె లేదు, ఇవేమీ లేవు. ఆమెయే పురుషుడి ఉన్నతికి కారణము. అందుకే స్త్రీకి సంధ్యావందనం చెయ్యి అని చెప్పకపోవడానికి కారణం అదే. ఆమె చేస్తున్న పనులన్నీ కూడా తండ్రికి, అన్నకి, తమ్ముడికి, బంధువులకి, ఇంటిని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి, భర్తకి, బిడ్డలకి సదుపాయం చేసి సంతోషకారకములు, చిత్తశుద్ధిని ఇచ్చేవే తప్ప తద్భిన్నములైన పని ఆడది చెయ్యడానికి లేవు. అందుకే ఆమెకి సంధ్యావందనం, గాయత్రీ మంత్రం అక్కర్లేదన్నారు. పురుషుడికి మాత్రం విధించారు, సంధ్యావందనం అన్నా చెయ్యి, సూర్య నమస్కారం అన్నా చెయ్యని. కాబట్టి అటువంటి సువాసిని పూజ చేయడం చేత భగవతి విశేషమైనటువంటి ప్రీతి చెందుతుంది. ఆ 116 నామాలతో సువాసిని దేవీ నవరాత్రులలో, అందులో ఈ సంవత్సరం ప్రదోష వేళకి మార్చాం. ప్రదోష వేళ తనంత తానుగా పరమశివుడు ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి కాలం. ఆయన వృషభ వాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. అదే మాట కశ్యప ప్రజాపతి దితితో చెప్తాడు. ఇది పరమశివుడు నందివాహనారూఢుడై తిరిగేటటువంటి కాలం. ఈ కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. భగవదారాధన చేసినా, భగవన్నామం చెప్పినా విశేష ఫలితం. తద్భిన్నమైనటువంటి భోగ సంబంధమైన పనులు చేస్తే పాపకారకం. కాబట్టి ఎలా ధర్మమున్ వీడగా ఇప్పుడెందుకమ్మా భార్యాభర్తల సమాగమం, వద్దు నా మాట వినంటాడు. సరే, ఆ భాగవతంలో కథ వేరనుకోండి. కాబట్టి
ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి ప్రదోష వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం. భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం. ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరుస్తుంది. ఆవిడ దర్బార్ అంటే అందులో కూర్చోవడమే జీవితంలో అర్హత. అంతకన్నా గొప్పతనం ఏముంటుంది? ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి. సంగీతం పాడతారు, వీణ వాయిస్తారు, వేణువు వాయిస్తారు, వాద్యం జరుగుతూ ఉంటుంది. అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోవడం అంటే అంతకన్నా భాగ్య విశేషమే ఉంటుంది ఇంకా జీవితంలో. కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ. ఇటువైపు ఉన్నటువంటి ఆచారం గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యను గాని, మీరు ఇప్పటికీ శారదా నవరాత్రుల్లో తమిళ దేశానికి వెడితే, నేను ఒకప్పుడు శారదా నవరాత్రులు వస్తున్నాయి అంటే పాడ్యమి లగాయితూ విజయదశమి పర్యంతము తమిళ దేశంలోనే ఉండేవాడిని. ఉండి శారదా నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తుండేవాడిని. అక్కడ దేవాలయంలోకి వచ్చేటప్పుడే 4 కొత్త చీరలు, పసుపు కుంకం, గాజులు, పువ్వులు, జటాబంధనం ఇవి పట్టుకుని వస్తారు. ఏ పురుషుడు ప్యాంటు చొక్కా వేసుకురాడు. ఎవరైనా పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడగానే గబగబా వెళ్ళి, అమ్మా ఒక్కసారి కూర్చోండి అని కాళ్ళకి పసుపు రాసి, పారాణి పెట్టి, సిగలో పువ్వులు పెట్టి, జటాబంధనం ఇచ్చి, భార్యాభర్తలిద్దరూ కలిసి పసుపు కుంకం, చీర, గాజులు ఇచ్చి నమస్కారం చేస్తారు. చిన్నపిల్లలు కనపడితే వెంటనే వాళ్ళకి ఏదో ఒక కానుక కుమారీ పూజగా చేస్తారు. చేసి నేను ఎన్నో సందర్భాల్లో చూసేవాడిని, పురుషులు కూడా కూర్చుని కీర్తనన్నా పాడుకుంటారు సంగీతం వస్తే. లేకపోతే కాసేపు భగవన్నామం చెప్పడమో భజన చేయడమో చేసి పెడతారు తప్ప అసలు సువాసిని పూజ, కుమారీ పూజ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు. కాబట్టి అంత ప్రఖ్యాతి వహించినటువంటి పూజ సువాసిని పూజ. అలాగే రెండవ పూజ కుమారీ పూజ అంటాం, దాన్నే బాల పూజ అంటాం. ఇది కేవలం శారదా నవరాత్రుల్లోనే ఉద్దేశింపబడినటువంటి పూజ. కొన్ని శుభప్రదమైనటువంటి సమయాలలో చెయ్యడము తప్పు కాదు, కానీ శారదా నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా జరిగి తీరాలి. 1 సంవత్సరం వయస్సున్నటువంటి ఆడపిల్ల పూజకి అర్హురాలు కాదు. 2 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాతనే ఆమె పూజ స్వీకరించడానికి అర్హత పొందుతుంది. ఎందుకు 2 సంవత్సరముల వరకు వివక్ష పెట్టారు అంటే, ఆ పిల్లకి అలంకార వస్తువేది, నోట్లో పెట్టుకోవలసిన వస్తువేది, ఈ రెండిటికి మధ్య తేడా తెలియదు 2 సంవత్సరాలకి ముందు. చందనం అలంకారం చేశామనుకోండి, అసలు చెయ్యికి చందనం అలంకారం చేయించుకోరు వాళ్ళు. ఎందుకంటే అదేదో పూశారని భయపడతారు. లేదా అథవా అదేదో నాకచ్చు తినచ్చు అనుకుని నోట్లో పెట్టుకుంటారు. చందనం విషతుల్యం. అందుకని 2 సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము ఆడపిల్లకి కుమారీ పూజ చెయ్యవద్దు. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ. కాబట్టి 10 దాటితే ఇక పూజార్హత ఉండదు. 10 ఏళ్ల వరకే పూజ చెయ్యాలి. కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది. అమ్మవారి యొక్క విభూతి ఆమె యందు ప్రసరించి, 2 సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారి పూజ చేస్తున్నారు అంటారు. 3 సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు. 4 సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణి పూజ అంటారు. 5 సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణీ పూజ అంటారు. 6 సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు. 7 సంవత్సరముల పిల్లకి చేస్తే చండికా పూజ అంటారు. 8 సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు. 9 సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు. 10 సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు. కాబట్టి 2వ ఏడు నుంచి 10వ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సుని బట్టి ఆ పేరు పెడతారు. ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది. మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను, కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలనం చేయండి. మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి. ఏదో చిన్నది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు. కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన, కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి. ఎంత ఫలితాలు చెప్పారంటే, పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరేవారు.
విజయం ఆశించి ఆ వయస్సున్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు. ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే. ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారీ పూజ, సువాసిని పూజ ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతాయి. అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు. ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కుమారీ పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు. బహుశः చాలా అరుదుగా చేస్తారు అలా పూజ. మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయలల కిందకి దింపుతారు. అదిగో అప్పుడే సిద్ధం చేశారు. ఆ ఊయలు దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతారు. ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది. అది చేసిన వాళ్లే కాదు, చూసిన వాళ్ళకి 4వ వంతు వస్తుంది. ఉదాహరణకి 10 రోజులు సువాసిని పూజ, బాల పూజ చూశారనుకోండి, ప్రతిరోజు 4వ వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు. అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ, ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది. బాలపూజ చేసేటప్పుడు 108 నామాలు చెప్పకూడదు, 116 నామాలు చెప్పకూడదు, 28 నామాలు మాత్రమే చెప్పాలి. ఒక్క కుమారీ పూజకే 28 నామాలు. ఈ 28 నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే పిల్ల యొక్క ఉల్లాసాన్ని, పిల్ల యొక్క సంతోషాన్ని, పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు. మీరు రేపు కుమారీ పూజ చేసేటప్పుడు ఆ 28 నామాలు వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆ సువాసిని నామాలు చెప్పేటప్పుడు అసలు ఇంత వైభవోపేతంగా ఉంటుందా అని తెల్లపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లకి షోడశోపచారాలతో పూజ చేసి ఆ పిల్ల మురిసిపోయేటట్టుగా పట్టుబట్టలిచ్చి చక్కగా చేతికి సంతోషపడేటటువంటి మధుర పదార్థాలిచ్చి ఊయల ఊపి సంతోషపెట్టి పంపిస్తారు. పూజ పరమసాత్వికమైనటువంటి పూజ. 4 వర్ణముల వారి పిల్లలకి చేయవచ్చు కుమారీ పూజ. కానీ అలా చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకుని పాటించాలి. కాబట్టి అటువంటి కుమారీ పూజ ఏది ఉన్నదో అది పరమ శాస్త్రోక్తము, దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసి తీరవలసినటువంటి పూజ. అందుకే రేపు సాయంకాలం ముందు కుమారీ పూజతో మొదలవుతుంది. అమ్మవారి ముందు కలశస్థాపన చెయ్యగానే కుమారీ పూజతో ప్రారంభం చేస్తే, బాల పూజతో ప్రారంభం చేస్తే పరమ ప్రసన్నురాలవుతుంది అమ్మవారు. ఎంత సంతోషాన్ని పొందుతుందో. ఆవిడే బాలగా ఉంటుంది. నా మాట మీరు నమ్మండి, నేను మీతో ఒక యథార్థం చెప్తాను. అమ్మవారు పరమ ప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది, బాలరూపంలో తిరుగుతుంది. ఇప్పటికీ నేను చెప్పడం కాదు, శంకరాచార్యులు వారు చెప్పారు. భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది. ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో. చెయ్యి పట్టుకు లాగి, నాకు ఆ పండు పెట్టవా, నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా, నాకు కొంచెం గాజులు ఇస్తావా అని అడుగుతుంది. బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదు, శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు. మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారు ఆయన, చక్రవర్తి గారని. వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు అధికార పదవిలో ఉన్నప్పుడు. రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పుడుతోంది, బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చెలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జెల చప్పుళ్ళు ఆయన ఎన్నో మాటలు విన్నారు. ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి వెడుతుండగా కూడా చూసింది ఆయనే. ఆయన అదృష్టం. శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు. కాబట్టి భ్రమరాంబ బాలరూపంలో తిరుగుతుంది. అంతవరకు ఎందుకండి, నాకు వేదికల మీద చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పేస్తున్నా. మన దగ్గరే ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా? ఒకనకొకప్పుడు ఒక పిల్ల ఇంట్లో నిద్ర లేచి
నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్లి పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది. ఆ తల్లిదండ్రులు తెల్లబోయి, ఎలా అకస్మాత్తుగా పూజ చేయించమంటే దానికి ఓ విధి విధానం ఉంటాయి కదా, ఏదో ఇంతమంది కని కదా పూజ ఉంటుంది, ఎలా చేయిస్తాం అని గోపాలకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఏమండి పిల్ల బాలపూజ చేయించమని ఏడుస్తోంది పొద్దుటి నుంచి, ఈ బాలపూజ చేయించండి అన్నారు. గోపాలకృష్ణ గారు బహుశా నన్ను అడిగారు. నేను అన్నాను, అయ్యా బాలపూజ కోసం పిల్ల ఏడుస్తోంది అంటే అమ్మవారు అడుగుతోంది పూజ స్వీకరిస్తాను వచ్చని, వెంటనే తీసుకురండి అన్నాను. మనం ఏదో 8ో 6 ఇస్తాం దానికి అవకాశం యజమానులకు. ఆ రోజు అంత జాగ్రత్తగా జాబితా తయారవుతుంది యజమానులది. ఎలా జరిగిందో తెలియదు. ఒక యజమానికి ఎక్కువ ఇచ్చారు, బాల తక్కువైంది. వచ్చిన వాళ్ళు 80 ఒక బాల తక్కువ, కానీ 90 ఏర్పాటు చేశారు. 90 యజమానులకి దేవస్థానం మాటిచ్చింది, బాల తక్కువైంది. ఎలా? ఈ పిల్ల వచ్చింది పూజకి, వచ్చి ఈ పిల్ల పూజ స్వీకరించి మురిసిపోయి వెళ్ళిపోయింది. బాలారూపంలో అమ్మవారు తిరుగుతుంది. అటువంటి కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తే చాలు ఎంత అదృష్ట విశేషం అది. అందుకే రేపు సాయంకాలం నుంచి ఖచ్చితంగా 5:30 అయ్యేటప్పటికీ వేదిక మీద ప్రారంభమైపోతుంది. ప్రదోష వేళలో ఒకరోజు బాలపూజ జరిగితే మరునాడు సువాసిని పూజ జరిగితే ఆ మరునాడు బాలపూజ. అలా రోజు విడిచి రోజు సువాసిని పూజ, బాలపూజ, సువాసిని పూజ, బాలపూజ నడుస్తాయి. ఈ పూజలు చూడడమే చాలు జీవితంలో, అంతకన్నా భాగ్య విశేషం ఉండదు. కాబట్టి చక్కగా మనందరం కూడా పూజలలో పాలు పంచుకుని భగవతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఉపచారం భగవతి యొక్క పరమ ప్రీతికి కారణమైనటువంటి ఆ ఉపచారం వాహన సేవ. వాహనాలు శారదా నవరాత్రుల్లో తిరిగి తీరాలి. అందుకే మీరు గమనించి ఉంటారు, ఈ శారదా నవరాత్రుల్లోనే వెంకటాచలంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటి ఆకర్షణ, ప్రధానమైనది, భక్తులందరూ చూడాలని వెళ్ళేది ఏమిటి? వాహన సేవలే. ఆ వాహనాల మీద వెంకటరమణుడు తిరుగుతుంటే చూసి మురిసిపోతారు. పెదశేష వాహనం, చినశేష వాహనం వీటితో ప్రారంభం. పెదశేష వాహనం అంటే 7 పడగలతో ఉంటుంది, చినశేష వాహనం అంటే 5 పడగలతో ఉంటుంది. పెదశేష వాహనం అంటే ఆదిశేషుడు, చినశేష వాహనం అంటే వాసుకి. కాబట్టి ఇటువంటి వాహనం మీద ఈశ్వరుడు తిరుగుతాడు. వాహనం మీద వెడితే ఎందుకంత గొప్ప ఆలోచించండి. వాహన సేవ ఎందుకంత గొప్పదిగా ఇచ్చారు? వాహనం ఎక్కాను అంటే దానికి అర్థం ఏమిటి? ఎక్కడికో వస్తున్నాను అనేనా దాని అర్థం? వాహనం ఎక్కలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడున్నానో అక్కడున్నాను. వాహనం ఎక్కాను అంటే ఏదో ఒక చోటికి వెడుతున్నాను అని గుర్తు. అందుకే వాహనారూఢుడైన పరమాత్మకున్న గొప్పతనం ఏమిటంటే ఆయనతో కలిసి ఎవరు తిరుగుతున్నారో వాళ్ళందరి దగ్గరికి ఆయన వస్తున్నాడు అని గుర్తు. అందుకు వాహనం వెడుతుంటే నమస్కారం చేయడం, వాహనం వెడుతుంటే వెనక నడవడం అందుకు చేస్తారు. వాహనం వెడుతున్నప్పుడు ముందు కాని వెనక కాని నడిచారనుకోండి, మీరు పరివారం అయ్యారని గుర్తు. ఆయన వాహనం మీద వెడుతున్నాడు అనుకోండి, అందరూ అనుగమించలేరు. ఆయన వెడుతున్నప్పుడు అనుగమించగలిగినటువంటి వాళ్ళు ఆయన ఆంతరంగిక పరివారం మాత్రమే ఆయనతో రాగలరు. మిగిలిన వాళ్ళు ఎలా వస్తారు? తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధవ్రాతముం దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్ అంటారు. మనం వాహనం ఎక్కామనుకోండి, ఆ వాహనమునకు జీవం ఉంటుంది అని చెప్పడం కష్టం అన్ని వేళలా. పూర్వం అంటే గుర్రాల మీద, ఎద్దుబళ్ల మీద వెళ్ళేవారు. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వాహనాలు అటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి వాహనాలు మనం వాడటలేదు. నిర్జీవమైనటువంటి లోహములతో తయారైనటువంటి వాహనాలు మనం వాడుతున్నాం. కానీ మీరు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వాహనానికి అంత ప్రఖ్యాతి ఎందుకు వచ్చింది అంటే వాహనము భగవంతుని యొక్క
పరమ ఆంతరంగిక పరివారంలోకి వెడుతుంది. ఈశ్వరుడు ఒక్కడు ఉండనివ్వండి, ఈశ్వరుడు బయలుదేరనివ్వండి, ఈశ్వర వాహనం ఈశ్వరుడి పక్కనే ఉంటుంది. అవిభాజ్యము, విడిచిపెట్టి వెళ్ళదు, ఆయనతోటే ఉంటుంది. నాకొక మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఎవరైనా నా స్నేహితుడు వచ్చి కోటేశ్వరారు ఒక్కసారి ఇవాళ మీ మోటార్ సైకిల్ ఇస్తారా అంటే నేను ఇవ్వచ్చు. కానీ భగవంతుని యొక్క వాహనాలు అలా ఇతరుల్ని మొయ్యవు, భగవంతుణ్ణే మోస్తాయి, ఆయనతోనే ఉంటాయి. అవి ఆంతరంగిక పరివారం. ఆయన పరివారం పక్కన నిలబడిన ఆయన వాహనం మీద వెడుతుండగా వాహనాన్ని కూడా మనం పట్టుకున్నాం అనుకోండి, ఆయన పరమప్రీతి చెందుతాడు. అంటే మీ దగ్గరికి వస్తున్నాడని గుర్తది. అందుకే వాహనం వెడుతుంటే ఇంటి దగ్గర కూర్చుంటానని అన్నాడు అనుకోండి, ఇంక ఎవరు అభ్యున్నతి కల్పించగలరు? వాహనం వెడుతోంది అంటే వాహనం ముందు వాహనం వెనక నడవాలి. అందున కొన్ని మైళ్ల దూరం తిరిగిందనుకోండి, ఏమో నడవలేకపోయామండి అంటే అర్థం ఉంది. కొద్ది దూరం వాహనం తిరిగినా మేము తిరగలేమండి అంటే, అందున దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఆయనతో కలిసి ప్రదక్షిణంగా వెళ్ళడం అంటే సంభవమైన విషయమా? మీరు గమనించండి, భగవంతుని యొక్క ఏ వాహనమైనా కూడా భగవంతునితో అంత చొరవతో ఉంటుంది. ఏదో దూరంగా ఉండి భయపడుతూ ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడుతుందని మీరు అనుకోకూడదు. పరమ చొరవతో ఉంటుంది. వాహనానికి ఎంత చొరవ ఉంటుందో త్యాగరాజస్వామి వారు ఓ కీర్తనలో చూపించారు. నాకు ఆ కీర్తనలు సరిగా జ్ఞాపకం ఉండవు, కానీ అందులో ఓ కీర్తనలో ఆయన నగుమోమో కనలేని నాదుజాలి తెలిసి, నవ్వుమోము అంటే నవ్వుతున్నటువంటి నీ ముఖాన్ని చూడాలని ఓ రఘువీరా నాకెప్పటి నుంచో కోరిక. నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించాలి, నాకు కనపడాలి. ఎక్కడున్నాడు రామచంద్ర ప్రభువు? విష్ణు స్వరూపుడై వైకుంఠంలో ఉంటాడు. నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించి నా ఎదురుగుండా కనపడాలి. నువ్వు రావడం అంటే దేని మీద వస్తావు? వాహనం ఎక్కొస్తావు. ఇప్పుడు నువ్వు శ్రీవైకుంఠంలో ఉంటే ఏ వాహనం మీద రావాలి? గరుత్మంతుడి మీద రావాలి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు త్యాగరాజస్వామి. అది అనుభవించడం అంటే, లోపల అసలు తత్వం తెలిసి అనుభవించిన వాడు తప్ప అటువంటి కీర్తనలు చేసే అధికారాన్ని పొందలేడు. వాళ్ళందరూ సద్గురువులు అయ్యారంటే మహానుభావులు భగవంతుని యొక్క తత్వానికి అంత దగ్గరగా నిలబడగలిగారు. ఆయన ఒక మాట అన్నారు, ఖగరాజు నీ ఆనతి విని వేవేగను చనలేదో. ఖగరాజు అంటే గరుత్మంతుడు. నువ్వు గరుత్మంతుణ్ణి ఇలా పిలిస్తే పరిగెత్తుకొస్తాడు. పరిగెత్తుకొచ్చి పదక్కడికి అంటే ఆయనకి వైకుంఠం నుంచి భూమండలానికి రావడానికి అబ్బా ఇప్పుడు అంత దూరం ప్రయాణం అండి అనడు. ఆయన ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోతాడు. భగవంతుణ్ణి వహించి తీసుకెళ్ళడం అంటే అంత సంతోషం ఆయనకి. ఆతతపక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు భారతంలో. ఆ రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదం వస్తుంటుంది. అటువంటి గరుత్మంతుని మూపు మీద కూర్చుని వస్తాడు. అటువంటి వాడివి నువ్వు వెంటనే వచ్చి నాకు కనపడగలవు కదా, మరి ఎందుకు రావట్లేదు? ఒకవేళ గగనానికి ఇలకును బహుదూరం బనినాడో, తప్పు చెప్పట్లే కదమ్మా, నేను కీర్తన కరెక్టేనా? గగనానికి ఆ వైకుంఠానికి ఇలకు భూమికి బహుదూరం బనినాడో. అబ్బా చాలా దూరం కదండి, ఎక్కడ భూమి ఎక్కడ వైకుంఠం, ఇప్పుడే ఆయన ఏదో త్యాగరాజస్వామి వారి కీర్తన పాడారు కనపడమని ఎక్కడ పెడతామండి అని అన్నాడా? అలా అనడే. నీ దగ్గరికి వచ్చి అలా చెప్పేవాళ్ళు కారే నీ పరివారం. మరి నువ్వెందుకు రావట్లేదు? జగమేలే పరమాత్మ ఎవ్వరితో మొరలిడుదు. ఎవడైనా నా మాట వినకపోతే నీకు చెప్పుకుంటా, నువ్వే వినకపోతే నేను ఎవరికి చెప్పుకోను? కాబట్టి రావయ్యా. ఎంత ఆర్తి, ఎంత ప్రేమ, ఎంత స్వాతంత్ర్యం! అందులో వాహనం యొక్క గొప్పదనాన్ని చెప్తారు. వెంటనే నువ్వు పిలుస్తావు, నీ మీద అధిరోహించి ఆయన వస్తాడు. ఇప్పుడు ముందు ఆయన కనపడతాడా? ఈ రెక్కలు, మెరుపు, నాదం గరుత్మంతుడు కనపడతాడా? గరుడు కనపడతాడు. కనపడగానే ఎంత సంతోషపడిపోతామో, వచ్చేస్తున్నాడు పరమాత్మ అని. చనుదెంచన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంకరినాదమ్మది చక్రమల్లది భుజంగధ్వంసయున్వాడే క్రన్నన నీతంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దొరవస్థావక్రికిన్ చిక్రికిన్ అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో.
ఆయన నడిచి వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కకపోయినా గరుత్మంతుడు ఆగడు. నా మీద ఎక్కలేదు కదా, ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు కదా, కాబట్టి మనం ఇక్కడే ఉందాం, విశ్రాంతి తీసుకుంటూ కూర్చోడు. ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏమో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాహనం ఎక్కచ్చు, లేకపోతే వచ్చేటప్పుడు వాహనం ఎక్కచ్చు, అందుకని ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఆంతరంగిక పరివారం స్వామికి వాహనానికి అభేదం. అటువంటి వాహనం వెడుతోందనుకోండి, మన మాంసనేత్రములతో ఆ వాహనం మీద వెడుతుండగా చూసేటటువంటి అదృష్టం మనకు పట్టిందో పట్టలేదో చెప్పలేం. కానీ శారదా నవరాత్రుల యందు భగవతి భిన్న భిన్న వాహనములు ఎక్కడానికి కిందకొస్తుంది. ఆ వాహనం మీద ఆవిడ వెడుతోంది అంటే మన కొరకే దిగి వచ్చినది. ఆ భావనతో ఎవరు కలిసి తిరుగుతారో వారు పరివారం అవుతారు. అది అదృష్టం. అందుకే వాహనం అవడానికి ఏదో ఓ పక్షినో, ఓ పిల్లినో, ఓ పులినో, ఓ సింహాన్నో తీసుకోరు. భగవంతునికి వాహనం అవ్వాలి అంటే వాళ్ళు గొప్ప తపస్సు చేసిన మహాభక్తులై ఉంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వ్యాఘ్రవాహనం మీద వెడుతుంది అమ్మవారు. వ్యాఘ్రవాహనం మీద అమ్మవారు వెడుతుంటే పక్కన వెళ్ళడం అంత తేలికేం కాదు. కోట్ల జన్మల పుణ్యం ఉంటే వెడతాడు వాహనంతో. ఎందుకనో చెప్పనా? ఒకానొకప్పుడు మందర పర్వతం పరమేశ్వరుణ్ణి వేడుకుంది, ఎప్పుడూ కైలాస పర్వతం మీద కూర్చుంటావు, ఒక్కసారి వచ్చి నా మీద అధిరోహించవయ్యా, కొన్నాళ్ళు ఉండవయ్యా శంకరా, నేను తరిస్తాను అని అడిగింది. కాళీ అంటాడు పార్వతీదేవిని. ఎందుకంటే ఆవిడ నల్లటి రూపంతో ఉంటుంది, నారాయణ నారాయణి. భార్యతో కలిసి మందర పర్వతానికి వెళ్ళాడు. సంతోషంగా ఇద్దరూ కూర్చున్నారు. వెనక వేరొక కారణం ఉంది. ఎందుకనంటే ఒకానొక రాక్షసులు శుంభనిశుంభులు, శివమహాపురాణం ప్రకారం శుంభనిశుంభులు తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడం దేవతలకు ఉండేటటువంటి లక్షణం. ప్రత్యక్షం అయితే ఏం కావాలని అడిగాడు. అయోనిజ అయినటువంటి స్త్రీని నేను కామించినప్పుడు ఆమె చేతిలో మరణిస్తాను, అప్పటి వరకు నాకు మరణము కలగకుండుగాక. అయోనిజ కావాలి. అయోనిజ అంటే వేరొక స్త్రీ కడుపున పుట్టినది కాకూడదు. ఇప్పుడు అటువంటి స్త్రీ కావాలి. ఆమె మహాపతివ్రత, జగములను కన్న తల్లి కావాలి. ఎలా సంభవం అవుతుంది? అలా శుంభనిశుంభులు మరణించడానికి పరమశివుడు ఒక చమత్కారం చేశాడు. లోకానికి పనికి రావాలి. ఆయన రంగు పట్ల, అందం పట్ల వ్యామోహితుడు కాడు. అందం పట్ల వ్యామోహితుడు కావాలంటే పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఆమె అపర్ణ అయి ఆకులు కూడా తిండం మానేసి ఎండి వరడైపోతే అప్పుడు తపస్సుకు మెచ్చి వచ్చాడు. బాహ్య సౌందర్యానికి లొంగిపోయేవాడు కాడు, అంతఃసౌందర్యానికి వశపడతాడు. అటువంటి శంకరుడు పార్వతీదేవి వంక చూసి ఇలా తన వంక చూసుకుని, స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాను అని ఇలా చూసో చిన్న నవ్వు నవ్వి, నల్ల పిల్ల అనుకుని కాళీ అన్నాడు. అలా అనడు ఎప్పుడు, అలా ఏం చూడ్డావు. ఆవిడికి మనసు బాధేసి, భార్యాభర్తలిద్దరి మధ్య వ్యత్యాసం చెప్పకూడదు. పెళ్లికి వెళ్ళామనుకోండి, నిజంగా ఆయనకి తగిన పిల్ల కాదు అని అనిపించింది అనుకోండి, ఆయన సౌశీల్యానికి, ఆయన పాండిత్యానికి, ఆయన యొక్క భక్తి తత్పరతకి తగిన పిల్ల కాదు అని అనిపించింది అనుకోండి, అలా అనకూడదు. ఆ పిల్ల చాలా అందంగా ఉంది, ఆయన తుమ్మముద్దులా ఉన్నాడు, అప్పుడు అనకూడదు. కాకి ముక్కుకి దొండపండు అనకూడదు. ఒకరికి ఒకరు తగినవారు అనాలి. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు. నిజతప ఫలాభ్యాం, ఒకరికొకరు తపస్సులకు ఫలమైన వారు. శంకరుడు కాళీ అంటే అమ్మవారంది. ఎంత మాట అన్నారు! ఇంతకాలానికి మీ మనసులో ఒక చిన్న అపోహ ఉంది, నేను తెల్లగా ఉంటాను, ఈమె నల్లగా ఉంటుందని. మీకన్నా మిమ్మల్ని సంతోష పెట్టడంలో ఎక్కడో నాకు ఒక్క చోట ఒక చిన్న వెలితి ఉందన్న భావనని తట్టుకోలేను. కాబట్టి నేను గౌరవర్ణాన్ని పొంది వస్తాను మీరు సంతోషించేటట్టని తపస్సుకి వెళ్ళిపోతానని. అయ్యో 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 అయ్యో, ఏమిటి కాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి? ఆగు 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 అన్నాడు శివుడు. కాదు, బయలుదేరుతాను అని ఆవిడ బయలుదేరి తపస్సుకి వెళ్ళింది. ఆవిడ తపస్సు చేస్తోంది. ఎప్పుడు పార్వతీదేవిగా శంకరుడు గురించి హిమవత్ పర్వత ప్రాంతంలో ఏ తపోవనంలో తపస్సు చేసిందో అక్కడికి వెళ్ళి తపస్సు మొదలెట్టింది. ఆ తపస్సు చేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు.
లోకములను శాసించగలిగిన తల్లివి నువ్వు గౌరవర్ణం పొందాలంటే తపస్సు ఎందుకమ్మా? ఎవరు ప్రత్యక్షం ఇవ్వాలి నీకు? ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వు పొందాలనుకుంటే గౌరవర్ణం పొందడం నీకు పెద్ద కష్టమా? దానికి నువ్వు తపస్సు చేయాలా? ఎందుకు చేస్తున్నావు అమ్మా తపస్సు అన్నాడు. ఆవిడంది, అర్థం చేసుకోవడం చాలా కష్టమయ్యా. ఎందుకు అర్థం అవుతో చెప్పనా? అసలు నీకు నాకు ఉన్న అనుబంధమే నీకు అర్థం అవ్వదు. దేవత అమ్మవారి ప్రసంగం అంటే అలా ఉంటుంది. అందుకే కేనోపనిషత్తులో ఇంద్రుడితో అలా మాట్లాడింది. ఆవిడంది, నువ్వు నాకు ఏమవుతావు? ఇంత చొరవగా వచ్చి నన్ను అడిగావే. నువ్వు ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసినప్పుడు శంకరుడు మహాప్రళయంలో తనలోకి తీసేసుకున్న వాటన్నింటినీ మళ్ళీ పునఃసృష్టి చేసే ముందు మొట్టమొదట నిన్ను సృష్టించాడు. వేదమిచ్చి సృష్టి చేయవయా బ్రహ్మ అన్నాడు. అప్పుడు నువ్వెవరు? పరమశివుడికి కొడుకు. నేనెవరు? పరమశివుని యొక్క కొడుకువి. నేనెవరు? పరమశివుని యొక్క ఇల్లాల్ని. కాబట్టి నీకు నేనెవరు? తల్లిని. అదే నువ్వు సృష్టి చేసేటప్పుడు అందరూ కూడా సంసారమునందు విరక్తులై తపస్సుకి వెళ్ళిపోతున్నారు. సృష్టి చేసిన వాళ్ళందరూ ఎవరు ప్రజోత్పత్తి చెయ్యట్లేదు. బెంగ పెట్టుకుని మళ్లీ పరమశివుణ్ణి ప్రార్థించావు, శంకరా మార్గం చూపించమని అని కనుబొమలు ముడేశావు. అప్పుడు మళ్లీ నీకు తండ్రి అయిన పరమశివుడే నీ కనుబొమల మధ్యలోంచి రుద్రస్వరూపంతో ప్రభవించాడు. అప్పుడు నా భర్త నీకెవరు? కొడుకు. అప్పుడు నేనెవరు? నీ కోడలు. నేను హిమవంతుడికి కుమార్తెగా పార్వతిగా వచ్చాను. హిమవంతుడెవరు? నీ కొడుకు. నీ కొడుక్కి నేను కూతుర్ని. కాబట్టి నేనెవరు? నీ మనవరాల్ని. నువ్వెవరు? నాకు తాత. ఇప్పుడు చెప్పు నువ్వు నాకేమిటో? ఎలా అర్థం అవుతుందయా ఎందుకు వచ్చానో, ఎందుకు తపస్సు చేస్తున్నానో? కేవలం రంగు పొందడానికి ఇంత తపస్సు చేస్తానా? జ్ఞాపకం తెచ్చుకో అంది. అమ్మా అర్థమైంది. శుంభనిశుంభులు తపస్సు చేశారు. అయోనిజ అయినటువంటి స్త్రీ కారణంగా మేము మరణిస్తామన్నారు. ఇప్పుడు అయోనిజ అయిన స్త్రీని ఇవ్వడం కోసం, లోకాలను అనుగ్రహించడం కోసం వచ్చావు. ఇప్పుడు అర్థమైందా? ఇదిగో నా నల్లని శరీరాన్ని విడిచిపెడుతున్నాను, గౌరవర్ణాన్ని పొంది గౌరీ అన్న పేరుతో శంకరుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని నల్లటి వర్ణమున్న శరీరాన్ని పాము కుబుసం వదిలినట్టు వదిలిపెట్టింది. అది కౌశికి అన్న పేరుతో వేరొక రూపాన్ని ధరించింది. ఆ కౌశికి అయోనిజగా అమ్మవారి రూపం వచ్చింది కాబట్టి శుంభనిశుంభుల్ని సంహారం చేసింది. అమ్మవారు ఈ తపస్సు చేస్తున్న కాలంలో అరణ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది. దానికి సహజం, ఎక్కడైనా ఏదైనా ప్రాణి కనపడితే అది వస్తుంది. క్రూర స్వభావం పెద్ద పులిది. అది తీరా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి వంక చూసింది. చూసి కొయ్యబారిపోయి అలా నిలబడిపోయింది. ఎందుకని? అది భగవతి యొక్క దర్శనం గొప్పతనం. ఒక్కసారి ఆ తల్లి వంక భక్తితో చూస్తే చాలు. 3 వెళ్ళిపోయాయి దాంట్లోంచి. ఏవి వెళ్ళిపోయాయి అంటే, ఆణవ మలము పోయింది, కార్మిక మలము పోయింది, మాయిక మలము పోయింది. ఆణవ మలం అంటే అన్ని శరీరాలు పంచభూతాలతోటే తయారవుతాయి. ఇందులో మట్టి ఉంటుంది. ఎన్ని మాటలు స్నానం చేసినా మళ్ళీ తడి రాశిలే అంటే మట్టి వస్తుంది. పృథివీ, ఆపస్, ఇందులో కొన్ని నీళ్లు ఉంటాయి. తేజో, ఇందులో వేడి ఉంటుంది. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఎప్పుడు గాలి ఉంటుంది. ఆకాశము కొంత వ్యవధానం ఉంటుంది. బయట పంచభూతాలుంటాయి, ఇందులోనూ పంచభూతాలుంటాయి. పంచభూతములతో, పంచభూతముల యొక్క అణువులతో తయారు చేయబడి ఉన్న కారణం చేత ఏర్పడినటువంటి మలానికి ఆణవ మలము అని పేరు. అది పోయింది, దానికి దివ్య శరీరం అయింది. కార్మిక మలము అంటే గత జన్మలలో చేసిన కర్మలుంటాయి. ఆ కర్మల యొక్క వాసనలు వెంట తరుగుతూ ఉంటాయి. తరుగుతున్న కారణం చేత పుడుతూనే ఒకడికి ఒకటిష్టం, ఒకడికి ఒకటిష్టం. అమ్మ కడుపులో పడుకున్న దగ్గర నుంచి ఇద్దరు కవల పిల్లలు. బయటికి వచ్చినప్పుడు ఏదో కొద్ది క్షణాలు తేడా, ఒకసారే బయటికి వచ్చారు. కానీ వాడికి ఒకటి ఇష్టం, దీనికి ఒకటి ఇష్టం. ఇది నాన్న అన్నం తిను అంటే చటుక్కుని నోరు తెరిచి గుటుక్కుని మింగుతుంది. వాడు అంటాడు అన్నం తిండు. వాడికి 4 బిళ్ళలు పెట్టండి, పండు ముక్కలు పెట్టండి, వాడు తింటాడు. మరి ఇద్దరూ ఏకగర్భ సంజాతులు, కొద్ది క్షణాల తేడాలో వచ్చారు, కలిసి పెరిగారు. మరి ఇదేమిటి వాసన అంటే, ఏదో గత జన్మలలో కర్మల యొక్క వాసన ఇంకా వెంట వస్తోంది. అది కార్మిక మలము అంటారు. ఆ కార్మిక మలము తొలగిపోయింది. మాయిక మలము, మాయ అంటే అసలు సత్య వస్తువు తెలియకుండా అసత్య వస్తువుని సత్యం అనుకుని తిరుగుతూ ఉండడం. ఆ భ్రాంతి తొలగిపోయింది.
ఒక్కసారి ఆవిడ్ని చూసేటప్పటికే అది జడీభూతమైంది, స్తంభీభూతమైంది, కదల్లేదు. అమ్మవారు అనుగ్రహించి ఇలా అంది. ఆ పెద్ద పులి దగ్గరికి వచ్చి అంతే, అది సత్వగుణ సంపన్న అయిపోయింది. అమ్మవారు అంది, శరీరం పెద్ద పులి శరీరం కదూ, ఆశ్రమం చుట్టూ తిరుగుతుండు, క్రూర మృగాలేవి లోపలికి రాకుండా అడ్డుకో, నీకు విశేష శక్తిని ఇస్తున్నానంది. ఆ పెద్ద పులి తిరుగుతోంది. అమ్మవారు తపస్సు చేసింది, అయిపోయింది. బ్రహ్మగారిని అనుగ్రహించడానికి తపస్సు చేసింది అసలు విషయం. కౌశికీ రూపాన్ని ఇచ్చింది. మరి వరం ఆయనకు అది ఇచ్చాడు, అది నిలబెట్టద్దు ఆయన మాట. అందుకని కౌశికీ రూపాన్ని ఆ నల్లతోలు విడిచిపెట్టేసి గౌరవర్ణంతో శంకరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. పెద్ద పుల్ల అలా చూసింది. తల్లి మరి వెళ్ళిపోతోంది. ఆవిడ యొక్క ప్రేమ అలా ఉంటుంది. ఆవిడంది, అయ్యో పాపం ఆశ్రమాన్ని కాపలా కాసిందే క్రూర మృగం అయినా, దీన్ని వదిలేస్తే ఎలా అని, రా నాతో అని తీసుకెళ్ళింది. అమ్మవారే పిలిస్తే పరమేశ్వరుడు ఉన్నటువంటి అంతఃపుర ప్రవేశానికి దానికి అడ్డేం వస్తుంది? శంకరుడు కూర్చున్నటువంటి గది బయట ఆగమంది. ఆ గుమ్మం దగ్గర నించుంది పులి. అమ్మవారు లోపలికెళ్ళింది. శంకరుడు, అబ్బా ఒక్కసారి కాళీ అన్నందుకు గౌరవర్ణం పొంది వచ్చావా గౌరీ అని సంతోషంగా ఎడమతొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అందరూ ప్రసన్నంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మవారంది, మీరొక్క ఉపకారం చెయ్యాలని. ఏం కావాలన్నాడు. నేను ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక పెద్ద పులి నా వంక చూసింది. చూస్తుండగానే దానికి 3 మలములు పోయి, అది నా ఆజ్ఞ మేరకు ఆశ్రమాన్ని రక్షించింది. అది నేను మళ్ళీ మందర పర్వతానికి వచ్చేస్తున్నప్పుడు ఆర్తితో నా వంక చూసింది. నా వెంట తీసుకొచ్చాను. బయట నిలబడి ఉంది. దానికి నందీశ్వరుడికి మీరు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానం ఇవ్వండి అంది. వెంటనే పరమశివుడు ప్రసన్నుడై సంతోషించన్నాడు, పేరు కూడా అదే ఇస్తాను, దాని పేరు సోమనంది అని పెడతాను అని ఆ పెద్ద పులిని పిలిచి సోమనంది అని పిలిచాడు. అందుకే అమ్మవారు ఎక్కినటువంటి వ్యాఘ్రమునకు పేరు సోమనంది. శివుడెక్కితే నంది, అమ్మవారెక్కితే సోమనంది. ఇప్పుడు ఆ సోమనంది మీద వెడుతున్నప్పుడు ఆవిడ బహుప్రసన్నురాలై ఉంటుంది. ఆవిడ అనుగ్రహానికి నోచుకున్న పులిది. ఇప్పుడు ఆవిడ ఆ పులి మీద వెడుతోందనుకోండి, ఆ పులి వాహనము అన్న మాటకు అర్థం అంత ఆంతరంగిక పరివారం. అది ఎప్పుడు బయట ఒక గణనాథ పదవిని ఇచ్చారు. ఇచ్చి చేతికి పాము ఎలా ఉంటుందో అటువంటి బెత్తం ఇచ్చాడు శివుడు. అది పట్టుకుని అంతఃపురంలో గది బయట నిలబడి ఉంటుంది. అటువంటి ఆంతరంగిక పరివారం. అటువంటి పరివారాన్ని చూసినా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అదిగో ఆ పులి కదిలి వచ్చి దాని మీద అమ్మవారు కూర్చుని రండి దగ్గరికి అని పిలిచి మనని కూడా ఆవిడ వెంట రండని తీసుకెడుతోందనుకోండి. ఇప్పుడు మనం ఎవరం? ఆవిడికి పరమాంతరంగిక పరివారమా కాదా ఆవిడ సోమనంది మీద వెడుతున్నప్పుడు? అందుకే శారదా నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహాన్ని విశేషంగా ప్రసరింప చేయడానికి ఏం చేస్తారంటే వాహన సేవ చేస్తారు. ప్రతిరోజు ఒక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. ఇందులో ఎన్నెన్ని విశేషాలున్నాయి అనుకుంటున్నారు? నిజానికి అది ఒక రోజులో నీ చెప్పగలిగిన ప్రసంగం కాదు. అమ్మవారు అశ్వవాహనం మీద వెడుతూ ఉంటుంది. అమ్మవారు అశ్వవాహనం ఎక్కి వెళ్ళిందనుకోండి, లౌకికంగా మనం ఆ వాహనాన్ని కూడా పట్టుకుంటాం. కానీ మనసులో భావన అమ్మవారు అశ్వం మీద వెడుతోంది అని ఊహ చేస్తాం. గుర్రం ఎక్కి వెడుతున్న అమ్మవారు కనపడుతుంది మనకి. ఆవిడ భూమి మీద వెడుతోంది. ఆవిడ మీకు మొదటి రోజు ప్రసంగంలో చెప్పా, గుర్రం భూమిని తొక్కితే భూమి పవిత్రమవుతుంది. అమ్మవారు గుర్రం మీద వెడుతున్నప్పుడు మనం చూశామనుకోండి, ఇంద్రియాల్ని గుర్రాలతో పోలుస్తారు. తన ఇంద్రియాల్ని తాను వశం చేసుకోలేని వాడు, ఇంద్రియ నిగ్రహం పొందలేక దురలవాట్లు పొందుతున్నవాడు, రాబో కాలంలో ఏ కారణం చేతనైనా ఇంద్రియములు విచలితములై దురభ్యాసములకు అలవాటు పడేటటువంటి స్థితి పొందబోతున్నవాడు కూడా అమ్మవారు అశ్వవాహనారూఢయై వెడుతుండగా దర్శనం చేసి వెనక వెడుతున్నాడు అనుకోండి, ఆవిడ ఎంత ప్రీతి పొందుతుందో విశేషంగా అనుగ్రహించేస్తుంది. అదే తల్లి సింహవాహనారూఢయై వెడుతోందనుకోండి, సింహం మీద వెడుతోంది ఆవిడ. సింహం మీద వెడుతోంది అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా? సింహ అన్న మాట హింస అని. ఏమిటి హింస? బాధ పెట్టడం అని కాదు. ఏ తల్లి మహాప్రళయమునందు సమస్తాన్ని కూడా శివుని యందు కలిపేస్తుందో ఆ తల్లి.
మహాప్రళయమునందు సమస్త బ్రహ్మాండములను కలిపేయగలిగిన తల్లి ఏమివ్వలేదు. ఈ బ్రహ్మాండాలనే కలిపేస్తుంది ఆవిడ. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఆవిడ కనురెప్ప ఇలా మూస్తే బ్రహ్మాండాలు లయమవుతాయి. అంతటి శక్తి కలిగినటువంటి ఆదిశక్తి సింహవాహనారూఢయై వెడుతుండగా చూసి నమస్కరించి ఓ కాగడా పట్టుకున్నాడు, ఓ గొడుగు పట్టుకున్నాడు, నామం చెప్తూ వెంట వెళ్ళాడు, భజన చేశాడు, డప్పు కొట్టాడు, తాళం వేశాడు, కంజేరీ మోగించాడు, అథవా నిశ్శబ్దంగా నడుస్తూ వెంట వెళ్ళాడు. వాడి జన్మ తరించిపోయిందంతే. వాడు భాగ్యవంతుడు. అందుకే దాని కొరకే శారదా నవరాత్రులలో ప్రత్యేకంగా వాహన సేవ చేస్తారు. పెద్ద పెద్ద పీఠాల దగ్గర నుంచి శారదా నవరాత్రులు వస్తున్నాయి అనేటప్పటికీ ప్రధానమైన సేవ ఏది? వాహన సేవ. అందున ఈ సంవత్సరం ఎప్పుడు మనం వాహన సేవ చేస్తున్నాం? ఇన్ని వందల మంది సువాసినులు కూర్చుని ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలని శాస్త్రంలో చెప్పబడిందో అటువంటి నైవేద్యాన్ని పరమ శౌచంతో తయారు చేసి 700 మంది సువాసినులు అమ్మవారికి కుంకుమార్చన చేసి నైవేద్యం పెట్టి 700 మంది సువాసినులు వెంట వస్తుండగా అమ్మవారు వెడుతోందనుకోండి, సువాసిని సువాసిన్యజనప్రీత, ఇంతమంది వెంట వస్తుండగా అందరం కలిసి నామం చెప్తూ వెడుతున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చుని చూసిన తల్లి మళ్ళీ ఇదే ప్రాంగణంలోకి అందరితో కలిసి లోపలికి వచ్చింది. అప్పుడు ఆవిడ ఎంత మురిసిపోతుంది. ఆవిడ్ని పూజించడం కాదు, ఆవిడతో కలిసి మళ్ళీ కాసేపు తిరగడం ఎంత భాగ్య విశేషం. అందుకే అలాంటి అవకాశం కల్పించడం కోసమే ఈ సంవత్సరం కుంకుమార్చన నవగానే వాహన సేవ పెట్టాం. అటువంటి వాహనం మీద అమ్మవారు తిరుగుతూ ఉండగా దర్శనం చాలు. కామధేను వాహనం మీద ఆవిడ వెడుతుంటే వర్షించేస్తుందంతే అందరికీ. ఎవరికి ఏం కావాలో అడగక్కర్లేదు. ఒకప్పుడు పృథుమహారాజు భూమిని ధేనువుని చేసి నిలబెడితే ఎవరికి ఏం కావాలో వాళ్ళు పిండుకున్నారు. కామధేనువుగా వెడుతుంది. చిన్న దూడ కూడా పక్కన ఉంటుంది. ఉండి ఆవిడ ఇలా చూస్తూ ఉంటుంది కామధేనువు. కామధేను రూపంలో వాహనం మీద అమ్మవారు వెడుతుంటే నోరు విప్పి అడగక్కర్లా. మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అమ్మవారు వాహనం మీద వెడుతున్నప్పుడు కోరికలు కోరగలిగినంత శక్తి మనకి సరిపోదు. మనకు వచ్చిన భాష చాలదు, వర్షిస్తుంది కోరికలు. ఆవిడతో కలిసి వెడితే చాలు, ఆ వాహనంతో కలిసి వెళ్ళొస్తే చాలు, భగవన్నామం చెప్తే చాలు, నడిస్తే చాలు. అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. ఎందుకంటే వసిన్యాది దేవతలు తిరుగుతారు ఆవిడ వెంట. మీరు శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని ఎప్పుడైనా పరిశీలనం చేస్తే దేవేంద్రుడు అమ్మవారి దర్శనం దొరకక ఎక్కడో నిలబడి ఉంటాడు. అమ్మవారి దర్శనం అవ్వడం అంత కష్టం. చింతామణి గృహంలో పరమశివుడితో కలిసి పర్యంకం మీద కూర్చుని ఉంటుంది. అటువంటి తల్లి దర్శనం ఇంద్రాదులకు ఉండదు, ఎక్కడో నిలబడతారు ఇంద్రాదులు. అటువంటి తల్లితో కలిసి తిరగడం అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఒక్క వాహనం మీద ఆవిడ ఎడితేనే. 2, మీ దగ్గరికి వస్తోందన్న గుర్తు దేనివల్ల? వాహనం మీద ఉంటేనే. ఎవరు పక్కనున్నారో వాళ్ళ కోసమే వచ్చింది అలా అని గుర్తు. 1000 మంది ఉండనివ్వండి, 10,000 మంది ఉండనివ్వండి, అక్కడ ఎవరు వాహనంతో వెడుతున్నారో వాళ్ళ కోసమే వాహనం మీద వచ్చింది అని గుర్తు. ఆవిడతో కలిసి తిరుగుతున్నాం. ఇంతకన్నా జీవితానికి సాఫల్యం ఏముంటుంది నాకు చెప్పండి? అందుకు శారదా నవరాత్రుల్లో వాహన సేవ చేయిస్తారు. అది ఒక్క వాహనం ఎక్కి ఆవిడ తిరిగినా చాలు. అటువంటిది మన దేవస్థానం చేసుకున్నటువంటి అదృష్టం, మనందరం చేసుకున్నటువంటి భాగ్యం, అయ్యప్ప స్వామి మనందరినీ అనుగ్రహించినటువంటి తీరు, రోజుకొక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. అటువంటి సదవకాశాన్ని వినియోగించుకోవడం అనేటటువంటిది ఎంత ప్రధానమైనది. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఉపకారం చెయ్యాలో ఆ రూపంలో అలా ఉపకారం చేస్తుంది ఆవిడ. పేరు చెప్పను కానీ నాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒకరు నాతో ఒక మాట అన్నారు. ఎప్పుడైనా భగవద్భక్తుల మనసుకి ఏదైనా కొంచెం కష్టం కల్పించవలసిన అవసరం కలిగితే అనుభవం ఇవ్వడానికి, దానికి పరిష్కారం కూడా భగవతి సిద్ధం చేయకుండా ఉంటుందా అన్నారు ఒకరు నాతో.
ఎంత కష్టంలో ఉండండి, ఆ కష్టం నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రచోదనం చేస్తుంది ఆవిడ బుద్ధిలో. అది అమ్మవారికి ఉన్న గొప్పతనం. అందుకే ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. సమస్య ఉంటుంది బయట, పరిష్కారం ఎక్కడుంటుంది? బుద్ధిలోనే ఉంటుంది. కానీ ఆ బుద్ధి ఎందు పరిష్కారం ప్రచోదనం ఎందుకు అవ్వదు? ఆవిడ అనుగ్రహం లేదు. ఆవిడ అనుగ్రహాన్ని మూట కట్టి మీరు పెట్టుకోవాలంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? అమ్మ అరణ్యంలో ప్రయాణం చేస్తూ పిల్లవాడు అవతల ఊరు ఎడుతున్నాడు. అమ్మ రొట్టెలు తీసుకొచ్చి మూట కట్టి, పచ్చడేసి మూట కట్టి ఆకులో పెట్టి పిల్లాడికి ఇస్తుంది. నాన్న పట్టుకెళ్ళరా అంటుంది. అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా, నాకు కడుపు నిండుగా ఉంది, చద్దన్నం తిన్నానుగా అంటాడా? ఈ మూట పట్టుకు బయలుదేరతాడు. ఈ మూట ఎప్పుడు అక్కడికి వస్తుంది? మహారణ్యంలో ఉండగా కడుపు నకనకలాడిపోయింది. అప్పుడు అందులో అమ్మ కట్టిచ్చిన రొట్టె మూట విప్పుకుని ఇప్పుడు ఆ రొట్టెలు కడుపు నిండా తిన్నాడు. అమ్మ తెల్లవారుజామున చద్దన్నం పెట్టి కట్టి ఇచ్చిన రొట్టెల మూట అరణ్యంలో ఉండగా మధ్యలో ఆకలి తీర్చినట్టు ఒకనాడు నువ్వు చేసినటువంటి సేవ నీకెప్పుడక్కరకొస్తుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పుడో ఎక్కడో ఆ తల్లి అనుగ్రహంగా పండిపోతుందంతే. ఆవిడ అనుగ్రహించి తీరుతుంది, బుద్ధి యందు ప్రవేశించి ఏదో అద్భుతాన్ని సాధింపజేస్తుంది. అదే అనేకమైనటువంటి ఆఖ్యానాలుగా వస్తుంటుంది. మీరు దేవీ భాగవతంలో పరిశీలనం చేస్తే ఒక రెండు ప్రధానమైన విశేషాలు కనుక, రెండేటి అలా ఏదో జ్ఞాపకానికి వస్తూ 100 గుర్తొస్తాయి. ఒకానొక విషయంలో అసలు జీవన్మరణ సమస్య లాంటివి ఎదురవుతూ ఉంటాయి. శర్యాతి అని ఒక మహారాజు, 400 మంది భార్యలు, ఒక్కతే కూతురు. అటువంటి పిల్ల సుకన్య, ఆ పిల్ల పేరు. చక్కగా చిలికెత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉండేది. ఎంత సంతోషంగానో కాలం గడుపుతోంది. తండ్రి మహారాజు. ఒకనాడు తండ్రి వేటకెళ్ళాడు. పిల్ల ఆయనతో పాటు వెళ్లి ఉద్యానవనంలో తిరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి పూల తోట లాంటిది, లతావితానములున్న చోట తిరుగుతోంది. అక్కడ ఒక ఆసారం ఉంది, నీటి సరస్సు. అక్కడ కూర్చుంది. వెనక పుట్ట ఉంది. పుట్టలోంచి 2 ఆ మిడుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి. మిరుగుడు పురుగులు అంటూ ఉంటారు, ఏదో మెరుపులు మెరుస్తున్నట్టుగా రాత్రి వేళ ఎగురుతూ ఉంటాయి. అటువంటివి 2 పురుగుల్లా కనపడ్డాయి ఆమెకి ఆ పుట్టలో. బాల్య చేపల్యంతో పిల్ల ఒక పుల్ల తీసి పొడవబోయింది. అప్పటికే కొన్ని సంవత్సరముల నుండి తపస్సమాధిలో ఉన్నటువంటి చ్యవన మహర్షి అందులో ఉన్నారు. చ్యవనుడు పిల్లా దగ్గరికి జరక్కు, పిల్లా అఘాయిత్యం చేయకు అంటున్నాడు. ఎందుకని శరీరం నిరసించిపోయింది, తపస్సమాధిలో ఉన్నాడు ఆయన. ఈ అల్లరికి బహిర్ముఖుడయ్యాడు. పుట్టలాగే ఉంది. ఈ పిల్ల బాల్య చాపల్యంతో చటుక్కున పుల్ల పెట్టి ఆ 2 మెరుస్తున్న కళ్ళని మెరుగుడు పురుగులు అనుకుని పుల్ల పెట్టి 2 చోట్ల పొడిచింది. ఆయన కళ్ళల్లో పొడుచుకుని ఆ కళ్ళు 2 పోయి అంధుడైపోయాడు. అంతటి మహాత్ముడికి అపచారం జరిగింది. భాగవతులకు జరిగినటువంటి అపచారం కట్టి కుడిపేస్తుంది. ఆయనేం అనలేదు. కానీ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి దేశంలో ఉన్న సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనం అయిపోయింది. ఎవరికీ ఇంకా స్వస్థత లేదు. మల విసర్జన అవ్వట్లేదు, మూత్ర విసర్జన అవ్వట్లేదు. ఏం జరిగిందనుకున్నారు? ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి పట్ల అపచారం జరిగింది. అందరినీ పిలిచాడు. మనం వేటకెళ్ళాం, ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారా చెప్పండి అని అడిగాడు. ఆ పిల్ల వచ్చి చెప్పింది, సుకన్య, నాకు అవేవో తెలియదు, కానీ ఒక పుట్టలో 2 మెరుగుడు పురుగుల్లా కనపడ్డాయి. నేను పొడిచాను, కానీ లోపల నుంచి బాధతో ఆర్తితో మాటలు కేక వినపడింది. నేను వచ్చేశానని చెప్పింది. గబగబా పుట్ట దగ్గరికి వెళ్ళారు. కన్నుల వెంట రక్తధారలు కారుతూ అంధుడైపోయినటువంటి చ్యవన మహర్షి ఉన్నాడు. ఆయనని వెళ్లి వేడుకున్నాడు రాజు. అయ్యో, పొరపాటు జరిగిపోయింది నా కూతురు వల్ల. మీకు కావలసినంత మంది పరివారాన్ని ఇస్తాను, మీకు వాళ్ళు నిత్యం సేవ చేస్తారన్నాడు. ఆయన అన్నాడు, మహారాజా, నువ్వు చెప్పిన మాట యథార్థమే, నువ్వు ఇస్తావు పరివారాన్ని. వాళ్ళు దేనికి వస్తారు? నాకు సేవ చేయడానికి వస్తారు. నా మీద ప్రేమ వాళ్ళకెందుకుంటుంది? ఉండదు. నా మీద ప్రేమతో కళ్ళు లేని వాణ్ణి కాబట్టి నన్ను కనిపెట్టుకునేటటువంటి ఇల్లాలు కావాలి. వృద్ధుణ్ణి, అంధుణ్ణి నన్నెవరు చేసుకుంటారు? ఏమీ కూతురు పుల్ల పెట్టిన 2 కళ్ళు పొడిచిందో ఆ పిల్లని నాకు ధర్మపత్నిగా ఇయ్యి, ఆ పిల్ల నన్ను అనుభవిస్తుందన్నాడు. రాజు హడిలిపోయాడు. నిండు యవ్వనంలో ఉన్న కుమార్తెని తీసుకెళ్లి వృద్ధుడు, అంధుడు ఇటువంటి మహర్షికిచ్చి వివాహం చేయనా? ఎలా కుదురుతుంది?
అని బెంగ పెట్టుకుని వెళ్ళి తన యొక్క పరివారంతో సంప్రదిస్తున్నాడు. సుకన్య వచ్చి అంది, ఒక్కొక్కరి పరిణితి అలా ఉంటుంది. నాన్నగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు? మహానుభావుడు, బ్రహ్మతేజస్వి, అంతటి తపోనిష్ఠా గరిష్ఠుడు, అటువంటి వ్యక్తిని భర్తగా పొంది సేవించడం కన్నా నా జీవితంలో భాగ్యమే ఉంది. నన్ను ఆయనకిచ్చి కన్యాదానం చేయండి అంది. మహారాజు వెంటనే కన్యాదానం చేశాడు. సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనము తొలగిపోయి. ఇప్పుడు ఈ పిల్లకి అనేక కానుకలు ఇచ్చాడు తండ్రి. నాకెందుకు తండ్రి, అరణ్యంలో కుటీరంలో ఉండేదాన్నని తండ్రికి ఇచ్చేసి భర్తని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది. ఒక చిన్న కుటీరం, అందులో భార్యాభర్త ఉంటారు. తెల్లవారిందని ఆయనకి తెలియదు. తెల్లవారిపోతోంది, ఇంకా బ్రాహ్మీ ముహూర్తం, ఈ సమయంలో మీరు సంధ్యావందనం చేసుకోవాలని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కాస్త మృత్తికని అక్కడ పెట్టేది, అంటే మట్టి ముద్ద కాసి నీళ్లు పెడితే ఆయన శారీరకమైనటువంటి అవసరాన్ని తీర్చుకునేవాడు. మళ్ళీ పిలిస్తే వెళ్లి చెయ్యి పట్టుకు తీసుకొచ్చి పర్ణశాల అరుగు మీద కూర్చోపెట్టి గోరువెచ్చటి నీటితో ఒళ్ళంతా స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పొడిబట్ట కట్టి, ఇప్పుడు సంధ్యావందనానికి వేళ అయింది, సంధ్యావందనం చేసుకోండని పీట వేసి కూర్చోపెట్టి పూజాద్రవ్యాలన్నింటినీ సమకూర్చి హోమానికి వేళ్లయిందని హోమం చేయించి అరణ్యంలోకెళ్లి సంబారాలన్నీ తీసుకొచ్చి దొరికినటువంటి ఆ నివార ధాన్యాన్ని తీసుకొచ్చి అన్నం వండి భర్తకి పెట్టి తాను ఏదో కొద్దిగా తిని నేల మీద పడుకొని భర్తకి పరిచర్య చేస్తుండేది. చాలా కాలం జరిగిపోయింది. ఒకనాడు ఆమె ఇలాగే అరణ్యంలోకి భర్తకి ఉపచారాలు తీసుకురావడం కోసమని వెళ్ళింది. ఆయన చేసుకోవలసిన హోమ సంబంధమైన ఉపకరణముల కొరకు. సూర్యభగవానుని యొక్క కుమారులు మహాతేజోవంతులు, దేవవైద్యులు, అపారమైన అందగాళ్లు ఆయన ఇద్దరు కుమారులు అశ్వినీ దేవతలు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఈ పిల్లని చూసి, ఇంత అందగత్తెవి అరణ్యంలో తిరుగుతున్నావు, నువ్వెవరని అడిగారు. ఆవిడంది, నేను చ్యవన మహర్షి యొక్క భార్యని, మహాపతివ్రతని. కాబట్టి మీరు అశ్వినీ దేవతలు అంటున్నారు, మీకు నమస్కారం, నేను బయలుదేరుతానంది. వాళ్ళన్నారు, ఆవిడ్ని పరీక్షించడం కోసం ఇంత యవ్వనంలో ఉన్నావు, ఇంత అందగత్తెవి, వృద్ధుడు అంధుడు చ్యవనుడితో నువ్వు ఏమి సంసారం చేస్తావో, ఆ భర్తని విడిచిపెట్టి మాలో ఎవరినైనా ఎంచుకో, భార్యవి కమ్మన్నారు. ఇటువంటి మాట నోటి వెంట రాకూడదు. అంధుడో వృద్ధుడో నా భర్త నాకు పరమదైవం, ఇంకొక్క మాట మీరు మాట్లాడితే శాపవాక్కు విడిచిపెడతానని. వెంటనే అశ్వినీ దేవతలు సంతోషించి ఆవిడ పాతివ్రత్యానికి అన్నారు, నిన్ను అనుగ్రహిస్తాం, నువ్వు నీ భర్త కలిసి సరోవరం దగ్గరికి రండి, నీ భర్తని ఈ సరోవరంలో దిగి స్నానం చెయ్యమను. నిండు యవ్వనంతో కంటి చూపుతో పైకొస్తాడు, కానీ ఒక పరీక్ష జరుగుతుంది, అందులో నువ్వు తట్టుకుంటేనే నీ భర్త నీకు అలా దక్కుతాడు. ఆమె అలా జరగాలని కోరుకోలేదు. అంధుడైనా భర్త కానీ భర్తకి చెప్పకుండా ఉండకూడదు, అది పతివ్రతా ధర్మం. అందుకని వెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, పద, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం. సరోవరం దగ్గరికి వెళ్ళారు. చ్యవన మహర్షి దిగారు, అశ్వినీ దేవతలు కూడా అందులోకి దిగారు. ముగ్గురు తల ముంచి మునక వేశారు, మునక వేసి పైకిలి తేలారు. ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి చ్యవన మహర్షులై నిలబడ్డారు. నిలబడన్నారు, నీ భర్త ఇదే యవ్వనంతో, ఇదే తేజస్సుతో, ఇదే ప్రకాశంతో నీకు లభిస్తాడు. ఎప్పుడు? నీవు మా ముగ్గురిలో అసలు చ్యవనుడెవరో తెలుసుకోగలిగితే కనిపెట్టు. బుద్ధి చేత కనిపెట్టడం సాధ్యమా? ముగ్గురు ఏకరూపంలో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా? ఆవిడ ప్రతిరోజు జగదంబకి నమస్కారం చేసేది. ఆ పుణ్యం ఉంది కదూ, ఒకనాడు పెట్టిన నమస్కారం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఆ తల్లినే తలుచుకుంది. నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతి అని పిలిచింది. అమ్మా, వేదమాతవైన సరస్వతివైనా నువ్వే, విష్ణువు యొక్క ప్రియురాలవైన లక్ష్మివైనా నువ్వే. కాదు కాదు, నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే, పద్మమునందు ఆవిర్భవించి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివైనా నువ్వే. మూడు మూర్తులుగా ఉన్న రూపం నీదే కదూ. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. అని స్తోత్రం చేసింది. స్తోత్రం చేస్తే వెంటనే అమ్మవారు ఆవిడ బుద్ధిలోకి ప్రవేశించింది. చ్యవనుడు ఇతను, వేలు పెట్టి చూపించు, బెంగపెట్టుకోకండి. ఆమె వెంటనే ఇది భగవతి కటాక్షం, ఈయనే చ్యవనుడు అంది. అశ్వనీ దేవతలు యథారూపాలు పొందేశారు. ఖచ్చితంగా గుర్తుపెట్టావమ్మా, నీ భర్త ఎవరో, ఈ యవ్వనంతోటే నీ భర్తని నీకు అనుగ్రహిస్తున్నాం. 2 కళ్ళు దృష్టితోటి నిండు యవ్వనంతో నీకు భర్త లభించాడు. ఇప్పుడు చ్యవనుడికి యవ్వనం ఇచ్చారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఆనాడు ఆ సుకన్యకి అంత పెద్ద సమస్య ఏర్పడినప్పుడు బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహం నిలబెట్టుకోగలిగిన స్థితి ఎవరి వల్ల వచ్చింది? జగదంబ అనుగ్రహం. ఆవిడికి పెట్టిన నమస్కారం, ఆవిడికి చేసిన పూజ, ఆవిడ వాహనంతో తిరిగిన పుణ్యం ఉత్తినే పోతాయనుకోకండి. అవి ఎప్పుడో అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ రక్షించడానికి హేతువులుగా తీసుకుంటుంది. దేవీ భాగవతంలోనే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది అన్నదానికి ఒక వృత్తాంతం చెప్తారు. ఒకానొకప్పుడు దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి సంతానం కోసమని ఇష్టి చేస్తున్నాడు. గోభిలుడు అని ఆయన ఉద్గాతగా ఉన్నాడు. యజ్ఞంలో సామగానం చెయ్యాలి ఆయన. ఈ గోభిలుడు సామగానం చేస్తున్నాడు. సామగానం చెయ్యాలి అంటే బాగా ఊపిరిని బిగబట్టి, ఊపిరి పీల్చి బిగబట్టి సామగానం చేయాలి. ఎందుకంటే దీర్ఘంగా మంత్రం పలకాలి. స్వరభంగం అవుతుంది సామగానం చేసేటప్పుడు, తప్పు పట్టకూడదు. ఆయన స్వరభంగం చేశాడు. గోభిలుడు స్వరభంగం చేశాడని కోపం వచ్చి దేవదత్తుడు అన్నాడు, మూర్ఖుడా, నేను కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావన్నాడు. వెంటనే గోభిలుడు అన్నాడు, సామగానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరిని బిగబట్టడం కష్టం, స్వరభంగం అవుతుంది. అంత మాత్రానికి నన్ను యజ్ఞవాటంలో మూర్ఖుడా అని పిలిచావు, మూర్ఖుడైన కొడుకు జన్మించుగాక అన్నాడు. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకుండా ఉండడం మంచిది. నాది పొరపాటైపోయింది, నన్ను మన్నించు, నాకు సత్పుత్రుడు కలిగేటట్టుగా అనుగ్రహించన్నాడు. పెద్దల యొక్క కోపం తాటాకు మంట. వెంటనే ఆయన అన్నాడు, పుట్టినప్పుడు మూర్ఖుడే, తదనంతర కాలమనందు మహావిద్వాంసుడు అవుతాడు. ఈ పిల్లవాడు పుట్టాడు, ఒక్క మాట నోటి వెంట రాదు, సంధ్యావందనాది ప్రక్రియలు కూడా చేయలేడు. తల్లిదండ్రులు తిట్టేటటువంటి తిట్లు వినలేక, నేను మూర్ఖుణ్ణి, నాకేం రాదు, ఇటువంటి తండ్రి కడుపున చెడపుట్టానన్న బాధతో ఆ పిల్లవాడు గ్రామాంతరం వెళ్ళిపోయాడు. అరణ్య మార్గంలో ప్రయాణం చేసి 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 ఒక ఊరు చేరుకున్నాడు. నోరు విప్పితే అతనికి ఏం రాదని తెలిసిపోతుంది, అందుకు నోరు విప్పేవాడు కాదు. నదికి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చి కూర్చోవడం, అలా కూర్చోవడం. జపం చేయడానికి ఏమొచ్చు, పాపం ఏం రాదు, కూర్చునేవాడు అలాగా. అబ్బా, నిజంగా తపస్సు అంటే ఇందిరా, గొప్ప వ్రతనిష్టలో ఉన్నాడు, సత్యవ్రతుడు అని జనం పేరెట్టారు. ఎందుకంటే ఆయన పేరేమిటో ఆయన చెప్పలేదు, ఉతధ్యుడు ఆయన పేరు, తండ్రి పెట్టింది. నిజమైన తపస్సు అంటే ఈందే అని సత్యవ్రతుడు అని పేరు పెట్టి పళ్ళు తెచ్చేవారు, కాయలు తెచ్చేవారు, రకరకాలు తీసుకొచ్చేవారు. ఆయన ఏమనేవాడు కాదు, ఇలా అంటుండేవాడు, తింటుండేవాడు, కూర్చుంటుండేవాడు. ఆయన అలా కూర్చునుండగా ఒక రోజున ఒక వేటగాడు ఒక అడవి పందిని తరువుకుంటూ వస్తున్నాడు. ఇక అంత దూరంలో ఉందనగా దాని మీద బాణప్రయోగం చేశాడు. మీరు ఎప్పుడైనా బాణప్రయోగం చూశారో లేదో, నిజంగా బాణం వెళ్ళి తగలడం అన్నదోసారి చూస్తే ఇంత భయంకరంగా ఉంటుందా బాణప్రయోగం అనిపిస్తుంది. వెళ్ళి సగం దిగబడి ఊగుతుంది, అంతలా వెళ్ళి ప్రాణస్థానములను కొడుతుంది. అది వెళ్ళి అడవి పంది గుచ్చుకుంది. ఒకసారి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవస్థానం దగ్గర అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి తెగలకు చెందిన వారిని, అయ్యా ఓసారి బాణప్రయోగం చేసి చూపించండి అంటే, అప్పుడు నాతో ఉన్న వాళ్ళు కూడా చూశారు. ఆ ధనస్సులు తీసుకుని మేము కూడా బాణప్రయోగం చేశాం, చేయగలమేమో చూద్దామని. ఇక్కడ నిలబడి బాణం వేస్తే కన్ను మూసి కన్ను తెరిచే లోపల దేన్ని కొట్టమంటారని అడిగాడు. ఇలా చెట్టును కొట్టండి అన్నాం. కన్ను మూసి కన్ను తెరిచే లోపల బాణం వెళ్ళిపోయి చెట్టులోకి గుచ్చుకుని ఊగిందిలాగా. అంతలా బాణప్రయోగం చేస్తారు. అది వెళ్ళి ఆ అడవి పంది యొక్క మర్మస్థానంలో దిగబడింది. నిత్తురు ఓడిపోతోంది, వెనక వచ్చేస్తున్నాడు వేటగాడు. భయపడిపోయిన అడవి పంది పరిగెత్తుకుంటూ ప్రాణరక్షణ కోసం ఈయన ఓ పర్ణకుటీరంలో కూర్చునున్నాడు కళ్ళు మూసుకొని. గభాలన చొరబడింది.
ఆ బాణం దిగపడిపోయి ప్రాణాలు రక్షించుకోవడానికి నిత్తురు కారిపోతూ ఆర్తితో చూస్తున్న పంది వంక చూశాడు. ఒంట్లో ఒక్కసారి జలధరింత వచ్చేసింది, రోమాంచితం అయిపోయింది. తన ప్రయత్నం లేకుండానే హైం అన్నాడు. ఆ పంది అతని వంక చూసింది, గబగబా పక్కకెళ్ళి ఓ పొదలో దాక్కుంది. నడవలేకపోతోంది అది. వెనక వేటగాడు వచ్చాడు. ఆయనకే విచిత్రంగా అనిపించింది. ఇది ఏమిటో బాగుందని అదే ఉద్విగ్నతతో అదే అక్షరాన్ని, అది బీజాక్షరం, సారస్వత బీజాక్షరం అని, అదే బీజాక్షరాన్ని ఓ పలికి ఆనంద తన్మయత్వంలో సమాధిలో కెడుతున్నాడు. వేటగాడు వచ్చాడు. అయ్యా, నేను అడవి పందిని బాణం వేసి కొట్టాను, ఇక్కడ ఎక్కడైనా ఉందా అని అడిగాడు. ఎంత శాస్త్రజ్ఞానం వచ్చేసిందంటే ఆయనకి, వెంటనే అన్నాడు, ఇప్పుడు అడవి పంది అక్కడ ఉంది అని చెప్తే చంపేస్తాడు. చంపేస్తే ప్రాణివధ జరుగుతుంది. చెప్పకపోతే భార్యాబిడ్డలు ఆకలితో బాధపడతారు. వేటగాడి విషయంలో చెప్పడమా చెప్పకపోవడమా ఏది ధర్మం? అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం ప్రాణిని రక్షించడం అని ఆయన అన్నాడు. అబద్ధము చెప్పలేదు, నిజము చెప్పలేదు. వేటగాడి వంక చూసి, యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఎందుకయ్యా అన్ని మాట్లాడుగుతావు? ఏది చూసిందో అది చెప్పదు, ఏది చెప్పిందో అది చూడలేదు, ఎందుకు అడుగుతావు? వేరొక జంతువుని చూసుకో అన్నాడు. అంటే యాపశ్యతి నసాబ్రూతే, చూసింది కన్ను చెప్పదు, చూడనిది నోరు చెప్తోంది. చూడని నోరు చెప్తే ప్రమాణం ఎలా అవుతుంది? చూసిన కన్ను చెప్పదు కాబట్టి, కన్ను మాట్లాడదు కాబట్టి సత్యం చెప్పే అవకాశం లేదు. కాబట్టి వదిలేయి. ఇప్పుడు నేను సత్యం చెప్పాడా అసత్యం చెప్పాడా? సత్యమే చెప్పాడు. చూసిన కన్ను మాట్లాడదు, మాట్లాడుతున్న నోరు చూడలేదు. కాబట్టి ఎందుకు నన్ను అడుగుతావు? కిం పృచ్ఛసి పునః పునః, ఎందుకని మాటలు అడుగుతావు? వెళ్ళి ఇంకో జంతువుని చూసుకో అన్నాడు. ఏమిటో ఈయన అని వేటగాడు వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది అని అనుకోవాలి మనం. ఇప్పుడు ఇంత పాండిత్యాన్ని అనుగ్రహించేసింది, మహావిద్వాంసుడైపోయాడు తరువాతి కాలంలో. అమ్మవారి పాదముల మీద వేసిన ఒక్క పువ్వు, ఆవిడికి చేసిన ఒక నమస్కారం, ఆవిడ వాహనం వెంట వెళ్ళడం, ఆవిడ పూజ చూడడం అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపించేస్తాయి. అందుకే ఆ తల్లి పూజకి, ఆ తల్లి యొక్క సేవలకి అంత గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారం చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూర్తిగా ఉంటుంది. నిజానికి మనం ఆవిడ్ని అలా చూసుకుంటున్నాం కానీ అసలు అలా అలంకారం చెయ్యనంత మాత్రం చేత ఆవిడ మూలతత్వానికి వచ్చినటువంటి భేదమేం ఉండదు. ఆ మూలతత్వమే అన్ని రూపాలు పొందుతోంది. కానది మనసుతో భావన చేసి మనం పూజ చెయ్యగలిగినా కూడా ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే శారదానవరాత్రులు అని పేరు, సరస్వతీ పూజ అని పిలుస్తారు. ఎందుకు సరస్వతీ పూజకంత ప్రాధాన్యత అంటే, సరస్వతీ పూజ అంటే విద్యార్థులు మాత్రమే చేసేది అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా పొరపాటు. ఎందుకో తెలుసా? సరస్వతీ కటాక్షము దేంట్లోంచి ఉంటుంది? ఒక సైనికుడు ఉన్నాడనుకోండి, కత్తి తిప్పడంలో ఉంటుంది. ఒక ఏనుగు ఉందనుకోండి, అది మావటి మాట వినడంలో దానికి కటాక్షం ఉంటుంది. ఒక ఇల్లాలు ఉందనుకోండి, బాగా ఉండి పెట్టడంలో ఆవిడ యొక్క శక్తి ఉంటుంది. ఒక విప్రుడు ఉన్నాడనుకోండి, ఆయన జీవితం పంచాంగం మీద ఆధారపడుతుంది. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడనుకోండి, ఆయన యొక్క నైపుణ్యం అంతా ఆ స్వరాలు, ఆ పక్కన ఉండేటటువంటి ఆ శృతి ఇచ్చేటటువంటి శృతి యొక్క స్థాయిని నిర్వచించి చెప్పగలిగినటువంటి పరికరం మీద ఆధారపడుతుంది. ఒక శిల్పి ఉన్నాడు, ఉలి మీద ఆధారపడతాడు. ఒక కుమ్మరు ఉన్నాడు, కుండలు చేసేటటువంటి సాధనం మీద ఆధారపడతాడు. ఒక చిత్రకారుడు ఉన్నాడు, కుంచె మీద ఆధారపడతాడు. ఇప్పుడు ఎవరి సరస్వతీ కటాక్షం ఇందులోంచి వచ్చింది? ఎవడికి ఏది సాధనమో అందులోంచి ఆయన కీర్తి వచ్చింది. ఒక రవివర్మకి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పట్టుకున్న కుంచెలోంచి వచ్చింది. ఒక చిట్టిబాబు గారికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వీణ వాయించడంలో వచ్చింది. బాలమురళీకృష్ణ గారికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పాట పాడడంలో వచ్చింది. గణపతి స్థపతికి అంత పేరు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలు చెక్కడంలో వచ్చింది.
పంచాంగ రచయితల్లో కొంతమందికి అంత పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చాయి? వాళ్ళు సుముహూర్త నిర్ణయం అంత బాగా చేస్తారు కనుక వచ్చింది. ఒక పురోహితుడికి అంత మంచి పేరెందుకు వస్తుంది? స్వరంతో మంత్రం చెప్తాడు కాబట్టి వచ్చింది. ఒక ప్రవచనం చేసేవాడికి అంత పేరెందుకు వచ్చింది? అర్థం అయ్యేటట్టు చెప్తాడు కాబట్టి వచ్చింది. కాబట్టి ఎవరికి ఏది ఎందుకు వస్తుంది? ఆయనకి ఏది ఉపకరణమో ఆ ఉపకరణమే సరస్వతీ కటాక్షమునకు కారణమై కీర్తికి కారణమైంది. బా, ఎక్కడికైనా వెడితే ఏమి సహించదండి. పెద్ద ఇబ్బంది ఏమిటంటే అదంత అమరికగా అంత బాగా వండుతుంది, దాని చేతి వంటకు అలవాటైపోయి బయట ఎక్కడ తినలేను అంటాడు ఒక్కొక్క ఆయన. ఇప్పుడు ఆయన అంత వశపడిపోయేటట్టుగా ఆవిడ వండగలుగుతోంది. ఇప్పుడు ఆవిడ సరస్వతీ కటాక్షం ఆవిడ చేతి అట్లకాడలో ఉంది, విద్యార్థికి కలంలో ఉంది. ఇప్పుడు సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి? ఒక్క విద్యార్థులు కాదు, ప్రతి వాళ్ళు సరస్వతీ పూజ చెయ్యాలి. అందరూ ఆ రోజున సరస్వతీ పూజ చేస్తారు. ఇంట్లో అయితే పాయసం నివేదన చెయ్యాలి. బయటికి వస్తే తేనె నైవేద్యం పెట్టి దేవస్థాన ప్రాంగణాల్లో ఇస్తారు. పాయసం నైవేద్యం పెట్టకూడదని నియమం ఏం లేదు. కానీ కొన్ని వేల మందికి సరస్వతీ పూజ చేసేటప్పుడు తేనె ప్రసాదంగా ఇస్తారు. ఇంత వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి నవరాత్రులు శారదా నవరాత్రులు. ఇంత కటాక్షాన్ని కురిపించేసేటటువంటి తల్లి. మనం ఏమీ మాట్లాడక్కర్లేదు, ఆవిడ వంక చూస్తే చాలు అసలు జీవితానికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది. కొణత్కాంచీరామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అంటారు శంకర భగవత్పాదులు. ఆవిడ పౌర్ణమి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖంతో, సన్నని నడుముతో, కొన కాంచీదామ చిరుగంటలు కలిగినటువంటి వడ్డాణం పెట్టుకుని ఉంటుంది. ఆవిడ నడిచి వెడుతూ ఉంటే ఎన్ని మంగళధ్వనులు వినపడతాయంటే ఆవిడ చేతి గాజుల సవ్వడి, ఆమె పెట్టుకున్నటువంటి మంజీరములకు ఉన్నటువంటి మువ్వల చప్పుడు, ఆమె వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల శబ్దం, ఆమె పెట్టుకున్నటువంటి ఆభరణములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నటువంటి మంగళధ్వనులు. పోతన గారు భాగవతంలో కదిలిన బాహుపద క్రమంబున రమమసూపెడి నూపు రములవాణి అంటారు. ఆయన శ్రీమన్నారాయణుడు ఇలా అంటే ఆయన కంకణములు కదిలి ఒకదాంతో ఒకటి తగిలి కణకణ కణకణ చప్పుళ్ళు వస్తాయి. అమ్మవారు నడుస్తుంటే అమ్మవారు వేసుకున్నటువంటి ఆభరణములు ఇలా చెయ్యెత్తినప్పుడు ఆవిడ రత్న కంకణములు గాజులు ఒకదాంతో ఒకటి తగిలి చప్పుళ్ళు వస్తాయి. అయ్యాదిమశక్తి సంయమీవరాయుటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరవీల రత్న కటకాభరణములు గల్లు గల్లనంటారు కాశీఖండంలో. ఆ తల్లి ఇలా అంటే ఆవిడ చేతికి పెట్టుకున్నటువంటి రత్నాలతో కూడుకున్న గాజులు, ఆ కేయూరములు ఇవన్నీ కలిపి కణకణ కణకణ ధనులు వస్తాయి. అటువంటి తల్లి 4 చేతులలో, క్రింది 2 చేతులలో చెరుకు విల్లు పట్టుకుంటుంది, 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. అదే ఆ పై చేతులలో ఆ కింది చేతుల దగ్గరికి వచ్చేటప్పటికి చెరుకు విల్లు 5 పుష్పబాణాలు, పైకి వచ్చేటప్పటికి పాశం పట్టుకుంటుంది, అంకుశం పట్టుకుంటుంది. ఎందుకు? వాటి వంక చూస్తే చాలు అనుగ్రహం. ఎటువంటి అనుగ్రహం? అవే ఆయుధాలు మన్మధుడు పట్టుకుంటాడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది శారదా నవరాత్రుల్లో అమ్మవారిని చూడ్డానికి కారణం. అదే చెరుకు విల్లు, అదే 5 బాణాలు ఆయన పట్టుకుంటాడు. అరవిందము, అశోకము, నవమల్లికము, చూతము మొదలైనటువంటివి. వీటిని 5 పువ్వుల్ని చెరుకు విల్లుని మన్మధుడు పట్టుకున్నాడు అనుకోండి, మన మనసులలో విషయవాంఛలయందు అనురక్తి కలుగుతుంది. ఎప్పుడూ లౌకికమైనటువంటి కోరికలలో తిరుగుతూ ఉంటాడు. ఇవే ఆయుధాల్ని అమ్మవారు చేత్తో పట్టుకుంది అనుకోండి, ఏమి మనిషిలో ఏం మార్పు వచ్చేదు. కానీ శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటివి 5 పువ్వులు. ఈ 5 పువ్వులు చెరుకు విల్లు మనస్సు. మనసు ఈ చెరుకు విల్లు మన్మధుడి చేతిలో ఉంటే ఎప్పుడు తీపి తీపిగా ఉండేటటువంటి విషయ సుఖములలో తిరుగుతాడు. అమ్మవారి చేతుల్లోకి వచ్చిన వాటి వంక చూస్తే వెంటనే శబ్ద, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి విషయములను వినాలనేటటువంటి అనురక్తి చెవులకు కలుగుతుంది. కాబట్టి శబ్ద స్పర్శ
అమ్మవారి కోమలమైనటువంటి పాదములు ముట్టుకోవాలని, సువాసిని పూజ చెయ్యాలని, బాలపూజ చెయ్యాలని, అమ్మవారి పాదాల మీద పసుపు వెయ్యాలని, కుంకం వెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. స్పర్శ, రస. ఇంతకుముందు తనకేది కావాలంటే అది తినేవాడు వండుకుని. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క శేషంగా తినడాన్ని ఇష్టపడతాడు. కాబట్టి రస, రూప. ఇంతకుముందు తన మనసుకి నచ్చింది చూసి సంతోషపడిపోయేవాడు. ఇప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని చూసి మురిసిపోతాడు. ఎక్కడెక్కడ ఏ తేజస్సు కనపడినా అది పరమేశ్వరుడు యొక్క తేజస్సే అని మురిసిపోతూ ఉంటాడు. అలాగే గంధ. పూర్వం వాసన వస్తే తనకి ప్రీతిపాత్రమైన వాసనల కోసం వెంపర్లాడేవాడు. ఇప్పుడు మల్లెపూలు తీసుకొచ్చి చటుక్కున భార్యకి ఇవ్వడు, అమ్మవారి పాదాల మీద పెట్టి తీసి భగవతి ప్రసాదం అలంకరించుకోబోయ్ అంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే అదే వాసన కానీ భగవత్ ప్రసాదంగా అనుభవిస్తున్నాడు. ఈ 5 శబ్ద స్పర్శ రసరూప గంధములు 5 కూడా చెరుకు విల్లు మనసుతో కలిసి భగవంతుడి వైపుకి తిరిగేటట్టుగా భక్తి పాశాలు వేసి దగ్గరికి లాగి కోపం 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 అనేటటువంటి కోపం మీద కోపం వచ్చేటట్టుగా చేసి ఆ కోపం అనేటటువంటి దుర్లక్షణాన్ని పోగొట్టి శాంతినిచ్చి అమ్మవారి పాదముల యందు అనురక్తినిచ్చి తానే మనని తన వైపుకి లాక్కుంటుంది. అలా చెయ్యడమే అమ్మవారు చేసేటటువంటి మహోపకారం. శారదా నవరాత్రులలో అలా ఉన్న భగవతి వంక ఒక్కసారి చూస్తే విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది. అసలు శారదా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చెయ్యండి అని ఎందుకంత గట్టిగా చెప్తారో తెలుసా? ఈ కాలము పరమ ప్రమాదకరమైనటువంటి కాలము. 6 ఋతువులు. 6 ఋతువులలో 2 ఋతువులు యమధర్మరాజు గారి యొక్క కోరలుగా చెప్పబడ్డాయి. ద్వావృతు యమదంస్ట్రాఖ్యానూనం సర్వజనేషు వైః వసంతా శారదా వేవాజననాశకరావుభౌ. విపరీతమైనటువంటి అశాంతి, కోట్ల సంఖ్యలో ప్రజలు పడిపోతూ ఉండడం, అంటురోగాలు ప్రబలిపోవడం, వాహన ప్రమాదాలు జరగడం, నీళ్లు కలుషితమైపోతూ ఉండడం, ఇటువంటివన్నీ జరిగేటటువంటి ఋతువు శరదృతువు. శరదృతువులో ప్రమాదములు పొటమరించి మీద దాడి చేస్తాయి. అదే వసంత ఋతువులో అలా ఉండదు. వసంత ఋతువు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకని శరదృతువులో ఆ వసంత ఋతువు బాహ్యంలో సౌందర్యంగా ఉంటుంది, కానీ వసంత ఋతువు కూడా మనుష్యుల్ని పడగొట్టడంలో అంతే ప్రమాదకరమైనది. ఈ 2 ఋతువులు యమధర్మరాజు గారి యొక్క 2 కోరలుగా చెప్పబడ్డాయి. శరత్కాలం వచ్చింది అంటే ఇప్పుడు దాటిపోయి ఇక రేపొద్దున్న అమావాస్య తిథి విడిపోయి పాడ్యమి ప్రవేశించింది అంటే యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం మొదలవుతుంది. ఆ కోర బయటికి వచ్చినప్పుడు అది మన గ్రామాన్ని కబళించకుండా, మన కుటుంబాన్ని, మన వాళ్ళు ఎక్కడున్నా 4 కాళ్లున్నవి 2 కాళ్లున్న వాళ్ళు అన్ని చోట్ల అందరూ సుఖంగా ఉండాలి అంటే భగవతి యొక్క ఆరాధన చెయ్యండి అని శాస్త్రం విధించింది. అందుకని శరత్కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన నవరాత్రులుగా చేసి తీరాలి. బాహ్యమునందు రక్షణ, ఆంతరమునందు రక్షణ, పైగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని విస్తారంగా వర్షింపచేయడానికి ఎన్ని రకములైనటువంటి ఉపచారములు చెయ్యవచ్చో, ఎన్ని రకములుగా అమ్మవారి యొక్క సేవలు చెయ్యవచ్చో శాస్త్రమే నిర్ణయం చేసింది. అటువంటి ఉపచారములతో, అటువంటి ఆ హవనంతో, అటువంటి అభిషేకాలతో ఆ కార్యక్రమాలు నిర్వర్తింపబడినప్పుడు భగవతి పరమప్రసన్నురాలై అంగరక్ష కట్టి తన వాణ్ణి ఉద్ధరించుకుని తన బిడ్డడికి తల్లిగా నిలబడి చెక్కు చెదరకుండా ఏ ఇబ్బంది కలగకుండా కాపాడుకుంటుంది ఆ తల్లి. అటువంటి దయాస్వరూపిణి. ఆ కాలమునకు విరుగుడేది అంటే అమ్మవారి పాదమే. అందుకే అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి శారదా నవరాత్రులు అత్యంత ఉపయుక్తములు కావాలి. అందున ఆవిడ ఈ భూమి మీద తిరిగేటటువంటి రూపం గోస్వరూపం. ఆ గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ గోవుని సేవించడం. అలాగే అమ్మవారు ప్రత్యక్షంగా తినడానికి సాధనం ఒక్కటే,
హోమ ప్రక్రియ యందు హవిస్సునివ్వడం. ఆ హవిస్సునిస్తే, ఆజ్యాన్ని ఇస్తే, ఆవునీతినిస్తే అమ్మవారు ప్రత్యక్షంగా పుచ్చుకుంటుంది. చండీ పరదేవతా స్వరూపంగా ఆ దుర్గా సప్తశతిని అంతటినీ అనుసంధానం చేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో రేపటి నుంచి ఆ చండీ హోమం కూడా ప్రారంభమవుతుంది. చక్కగా ఆ హోమంలో కూర్చుని ఆ మంత్రాలు వింటే చాలు, ఆ సంకల్పంలో ఆ గోత్రనామాలు వినపడితే చాలు, భగవతి వాళ్ళందరూ ఇచ్చినటువంటి హవిష్యాన్ని తిన్నట్టు, ఆమె యొక్క అనుగ్రహం చేత అంగరక్ష కట్టుకున్నట్టే, ఏ బెంగా ఉండదు. అందుకే రూపాయి కట్టకపోయినా అందరూ చండీ హోమం చేయించుకోండి, డబ్బుతో ప్రమేయం లేదు అని చెప్పడానికి కారణం అదే. అవును, 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855920115 లేదా 90003339.